ఓం శాంతి. విసిడి నంబర్ 1454, బొంబాయి, మహారాష్ట్ర. రాత్రి క్లాస్ అయ్యింది. 7 जनवरी 1969. 7 జనవరి 1969. बच्चे समझते होंगे, बाप जानते हैं ये हमारे बच्चे हैं. పిల్లలు అర్థం చేసుకుంటారేమో, తండ్రికి తెలుసు ఏమనంటే వీరు మా పిల్లలు అయ్యారని. रूहानी बच्चे हैं व जिस्मानी बच्चे हैं. ఆత్మిక పిల్లలా లేక శారీరక పిల్లలా? रूहानी बाप भी जानते हैं ये हमारे बच्चे हैं. ఆత్మిక తండ్రికి కూడా తెలుసు వీరు మా పిల్లలు అయ్యారని. और बच्चे समझते हैं ये हमारा बाबा भी है. మరియు పిల్లలు కూడా అర్థం చేసుకుంటారు వీరు మా బాబా కూడా అయ్యారు. अभी बाप तुमको मिला है. ఇప్పుడు తండ్రి మీకు లభించారు. तो तुम कहेंगे फादर. అయితే మీరంటారు ఫాదర్. जब ये नहीं था तो कहते थे ग्रेट ग्रेट ग्रैंडफादर. ఎప్పుడైతే వీరు ఉండేవారు కాదో అప్పుడు అనేవారు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని. प्रजापिता ब्रह्मा पहले ग्रेट ग्रेट ग्रैंडफादर था. ప్రజాపిత బ్రహ్మ మొదట గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అయ్యారు. भक्ति मार्ग में ग्रेट ग्रेट कहते थे ना. భక్తి మార్గంలోని గ్రేట్ గ్రేట్ అనేవారు కదా. परंतु अभी तो है फादर. కానీ ఇప్పుడైతే అయ్యారు ఫాదర్. क्योंकि अभी तो प्रैक्टिकल में है. ఎందుకంటే ఇప్పుడు ప్రాక్టికల్ గా ఉన్నారు. आगे कहते थे आदिदेव प्रजापिता. ముందు అనేవారు ఆదిదేవుడు ప్రజాపిత అని. वो ब्रह्मा हो करके गया है. ఆ బ్రహ్మ ఉండి వెళ్ళారు. परंतु सत्युग में तो ऐसे नहीं कहेंगे. కానీ సత్యుగంలో అయితే అలా అన్నారు. न ग्रेट ग्रेट ग्रैंडफादर कहेंगे, గ్రేట్ ना अभी के मिशन फादर ही कहेंगे. గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని కూడా అన్నారు. ఇప్పటి వాళ్ళే ఫాదర్ అని కూడా అన్నారు. మరియు ఇప్పటి వాళ్ళే ఫాదర్ అని కూడా అన్నారు. वहाँ तो होंगे ही देवी देवता धर्म वाले. అక్కడ దేవీ దేవత ధర్మం వారే ఉంటారు. अभी सभी मनुष्य मात्र अल्लाह को याद करते हैं जरूर. ఇప్పుడు మనుష్య మాత్రులందరూ అల్లాని స్మృతి చేస్తారు తప్పకుండా. उनकी महिमा गाते हैं. వారి మహిమని గానం చేస్తారు. बल सर्वव्यापी कहते हैं, फिर भी फादर जरूर कहते हैं. భలే సర్వవ్యాపి అని అంటారు, కానీ ఫాదర్ అని తప్పకుండా అంటారు. परंतु पत्थर बुद्धि होने के कारण समझते नहीं है. కానీ రాతి బుద్ధి కలిగిన కారణంగా అర్థం చేసుకోరు. क्योंकि बुद्धि में सर्वव्यापी का भूत बैठा हुआ है. ఎందుకంటే బుద్ధిలోని సర్వవ్యాపి యొక్క భూతం కూర్చొని ఉంది. जो तुम्हारे धर्म वाले होंगे ఎవరైతే మీ ధర్మం వారు ఉంటారో वो फिर जरूर समझते होंगे వారు తప్పకుండా అర్థం చేసుకుంటారేమో. और आगे भी समझते जाएंगे. మరియు ముందు కూడా అర్థం చేసుకుంటూ ఉంటారు. जैसे अरविंदो वाले समझते हैं ఏ విధంగా అయితే అరవింద్ వారు అర్థం చేసుకుంటారో, कि बाप यहाँ ही है. ఏమనంటే తండ్రి ఇక్కడే ఉన్నారు. लड़ाई की तैयारियां भी सामने देख रहे हैं. యుద్ధం యొక్క తయారీలను కూడా ఎదురుగా చూస్తున్నారు. वो रौनक तो देखने में आती है ना. ఆ శోభ అయితే చూడడానికి కనిపిస్తుంది కదా. विनाश सामने खड़ा है వినాశనం ఎదురుగా నిలబడి ఉంది. तो बाप भी जरूर सामने होगा. అయితే తప్పకుండా తండ్రి కూడా ఎదురుగా ఉంటారు. और विनाश के पहले स्थापना जरूर चाहिए. మరియు వినాశనానికి ముందు స్థాపన తప్పకుండా కావాలి. तुम्हारी आवाज जरूर निकलेगा. మీ ధ్వని తప్పకుండా వెలువడుతుంది.
आदि द्वारा आवाज होगा। పేపర్లు మొదలుగున్న వాటి ద్వారా ధ్వని అవుతుంది. लिखेंगे बरोबर परमात्मा ब्रह्मा की तन में है। వ్రాస్తారు అక్యురేట్ గా పరమాత్ముడు తండ్రి బ్రహ్మ తనువులోని ఉన్నారు అని. और ब्रह्मा कुमार कुमारियों द्वारा स्थापना हो रही है। మరియు బ్రహ్మ కుమార్ కుమారీల ద్వారా స్థాపన అవుతుంది. ये भी लिखेंगे, ఇది కూడా వ్రాస్తారు. परंतु देरी से लिखेंगे। కానీ ఆలస్యంగా రాస్తారు. समझ में तो आवेगा कि बाप यहाँ है। అర్థమైతే అవుతుంది తండ్రి ఇక్కడే ఉన్నారు అని. जान जावेंगे। తెలిసేసుకుంటారు. बाकी देखने में तो कोई चीज नहीं आती है। మిగతా చూడడానికైతే ఏ వస్తువు రాదు. बाकी जानेंगे जरूर। కానీ తెలుసుకుంటారు తప్పకుండా. तुम लिखते भी हो लौकिक बाप, पारलौकिक बाप, अलौकिक बाप। మీరు వ్రాస్తారు కూడా లౌకిక తండ్రి, పారలౌకిక తండ్రి, అలౌకిక తండ్రి. चित्र भी डालेंगे, చిత్రాలని కూడా వేస్తారు. क्योंकि ब्रह्मा द्वारा स्थापना भी लिखा हुआ है। బ్రహ్మ ద్వారా స్థాపన అని కూడా వ్రాయబడి ఉంది. स्थापना होगी స్థాపన तो అయినట్లయితే विनाश भी जरूर होगा। అప్పుడు వినాశనం కూడా తప్పకుండా అవుతుంది. अंत में आकर के इन बातों के एकदम सॉल्यूशन हो जाएगा। అంతంలోకి వచ్చి ఈ విషయాలన్నీ కూడా సొల్యూషన్ అయిపోతుంది. और जब सब बातों का सॉल्यूशन हो जाएगा तो भीड़ मच जाएगी। మరియు ఎప్పుడైతే అన్ని విషయాల యొక్క సొల్యూషన్ అనేది అయిపోతుందో అప్పుడు సమూహం అనేది ఏకత్రితం అయిపోతుంది. अभी तो और धर्म गुरुओं के पास कितनी भीड़ मचती है। ఇప్పుడైతే వేరే ధర్మపితల దగ్గర ఎంత సమూహం ఏకత్రితం అవుతుంది. पुलिस रखना पड़ता है పోలీసులు పెట్టాల్సి వస్తుంది. और ये पुलिस तो पिछाड़ी तक भी रहती है। మరియు ఈ పోలీసులు అయితే అంతం వరకు ఉంటారు. जीत तो भारतवासियों की ही है। జీత్ అయితే భారతవాసీయులదే అయ్యింది. तो ये पुलिस आज भी रहते हैं। అయితే ఈ పోలీసులు మొదలుగున్న వారు కూడా ఉంటారు. परंतु दोनों का होता है प्रत्यक्ष और तुम्हारा होता है गुप्त। కానీ వారిదవుతుంది ప్రత్యక్షం, మీదవుతుంది గుప్తం. तुम्हारा तो सभी काम गुप्त है। మీది అన్ని పనులు గుప్తం. वो अपने ही काम में रहेंगे। వారు వారి పనుల్లోనే ఉంటారు. बाकी पिछाड़ी में మిగతాది అంతిమంలోని ये स्थापना कर रहे हैं। వీరు స్థాపనని చేస్తున్నారు. विनाश होना है, हिस्ट्री जरूर रिपीट होगी। వినాశనం అవ్వాలి, హిస్టరీ తప్పకుండా రిపీట్ అవుతుంది. और सभी एक दूसरे को बताते रहेंगे। మరియు అందరూ ఒకరు మరొకరికి చెబుతూ ఉంటారు. देखो धर्म पिता आज आते हैं చూడండి ధర్మపితలు మొదలుగున్న వారు వస్తూ ఉంటారు. तो कितने फॉलोअर्स बनाकर जाते हैं। అప్పుడు ఎంతమంది ఫాలోవర్స్ ని తయారు చేసి వెళ్తారు. और यहाँ तो फॉलोअर्स की बात ही नहीं है। మరియు ఇక్కడైతే ఫాలోవర్స్ యొక్క విషయమే లేదు. यहाँ तो बाप कहते हैं माम एकम याद करो। ఇక్కడైతే తండ్రి అంటారు నన్నొక్కడనే స్మృతి చెయ్యండి. मनमना भव। మన్మనాభవ్. साथी कुलत की वाणी करते हैं सभी। 7 జనవరి 1969 రెండవ పేజ్. आगे चल कर के ये मंत्र बहुतों को मिलेगा। ముందుకు వెళ్లే కొలది ఈ మంత్రం చాలా మందికి లభిస్తుంది. क्योंकि तुम्हारी सूर्यवंशी और चंद्रवंशी दोनों डायनेस्टी स्थापन होती है। ఎందుకంటే మీది సూర్యవంశీ చంద్రవంశీ రెండు డైనస్ట్రీలు స్థాపన అవుతాయి.
जितना तुम जानते हो और पवित्र बनते हो, మరియు ఎంతైతే మీరు తెలుసుకుంటారో పవిత్రంగా అవుతారో उतना न कोई जान सकेंगे न पवित्र बन सकेंगे। అంత ఎవరూ తెలుసుకోలేరు, అంత పవిత్రంగా అవ్వలేరు. बाकी सुनेंगे तो कि बाप आया हुआ है, మిగతా వినడం అయితే వింటారు, తండ్రి వచ్చి ఉన్నారని. तो बाप को याद क्यों नहीं करेंगे? అయితే తండ్రిని ఎందుకు స్మృతి చెయ్యరు? सो भी అది కూడా तुम आगे चल करके ये सभी देखेंगे। మీరు ముందుకు వెళ్లే కొలిది ఇవన్నీ చూస్తారు. तुम न भी होंगे तो दूसरे बहुत देखेंगे। మీరు లేకున్నా కూడా రెండో వారు తప్పకుండా చూస్తారు. और उस समय तो लाखों करोड़ों समझते जाएंगे। మరియు ఆ సమయంలోనైతే లక్షలు కోట్ల మంది అర్థం చేసుకుంటూ ఉంటారు. दुनिया का वायुमंडल ही ऐसा होता जाएगा। ప్రపంచం యొక్క వాయుమండలమే ఆ విధంగా అవుతూ వెళ్ళిపోతుంది. पिछाड़ी की लड़ाई में అంతిమ యుద్ధంలోని होपलेस हो जाएंगे, అందరూ హోప్లెస్ అయిపోతారు. सभी को टच होगा అందరికీ టచ్ అవుతుంది. और तुम्हारा आवाज भी होगा। మరియు మీ ధ్వని కూడా అవుతుంది. स्वर्ग की स्थापना हो रही है, స్వర్గం యొక్క స్థాపన అవుతుంది. बाकी सभी का मौत तैयार है। మిగతా అందరి మృత్యువు తయారుగా ఉంది. परंतु उस समय ऐसा होता है కానీ ఆ సమయంలో అలా అవుతుంది, जो कोई के ठहरने का नहीं रहता। ఎవ్వరికి నిలిచేటటువంటి సమయం ఉండదు. गुटखा खाने का भी समय नहीं रहेगा। గుక్క వేసే సమయం కూడా ఉండదు. आगे चल करके बहुत समझेंगे। ముందుకు వెళ్లే కొలిది చాలా అర్థం చేసుకుంటారు. जो होंगे सो समझेंगे। ఎవరైతే ఉంటారో వారు అర్థం చేసుకుంటారు. ऐसे भी नहीं ये सभी उस समय होंगे। అలాగా కూడా కాదు ఆ సమయంలోని అందరూ ఉంటారని. बहुत सजाएं भी होंगी, చాలా శిక్షలు కూడా ఉంటాయి. कोई तो मर भी जाएंगे। కొంతమంది అయితే మరణించేస్తారు तो కూడా. होंगे वही जो कल पहले होते होंगे। ఎవరు ఉంటారు అంటే ఎవరైతే కల్పం ముందు ఉండి ఉంటారు. उस समय सभी कुछ भूल कर एक बाप की याद में रहेंगे। ఆ సమయంలో అన్ని మరిచిపోయి ఒక్క తండ్రి యొక్క స్మృతిలోని ఉంటారు. और आवाज भी कम हो जाएगा। మరియు ధ్వని కూడా తగ్గిపోతుంది. फिर अपन को आत्मा समझ बाप को याद करने लग पड़ेंगे। మళ్ళీ స్వయాన్ని ఆత్మ అనుకొని తండ్రిని స్మృతి చేయడం మొదలు పెడతారు. तुम तो सभी को साक्षी होकर के देखेंगे। మీరైతే అందరినీ సాక్షిగా అయ్యి చూస్తారు. बहुत दर्दनाक घटनाएं होती रहेंगी। చాలా దర్దనాక్ ఘటనయే, చాలా భయానకమైన ఘటనలు ఘటిస్తూ ఉంటాయి. बीच में सभी को मालूम पड़ेगा कि विनाश होगा। మధ్యలో అందరికీ తెలుస్తుంది వినాశనం అవుతుందని. दुनिया चेंज होनी है, ప్రపంచం చేంజ్ అవ్వనున్నది. फिर शांत हो जाएंगे। మళ్ళీ శాంత అయిపోతుంది. विवेक कहता है विनाश तब होगा వివేకం అంటుంది వినాశనం ఎప్పుడవుతుంది అంటే जब बॉम्ब्स गिरेंगे। ఎప్పుడైతే బాంబులు పడతాయో. अभी आपस में कहते रहते हैं ఇప్పుడు పరస్పరం అంటూ ఉంటారు, कंडीशन करो। కండిషన్ ని పెట్టండి, वचन दो कि हम बॉम्ब्स नहीं छोड़ेंगे। వచనాన్ని ఇవ్వండి మేము బాంబుల్ని విడిచిపెట్టము అని. परंतु ये सारी चीजें तो बनी ही हुई है विनाश के लिए। కానీ ఈ వస్తువులన్నీ వినాశనం కోసమే తయారయ్యాయి. तो तुम बच्चों को बहुत खुशी रहनी चाहिए। అయితే పిల్లలైన మీకు చాలా ఖుషి ఉండాలి. तुम जानते हो नई दुनिया बन रही है, మీకు తెలుసు కొత్త ప్రపంచం తయారవుతుంది. समझते हो बाप ही नई दुनिया स्थापन करेंगे। అర్థం చేసుకుంటారు తండ్రే కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. उस नई दुनिया में दुख का नाम निशान नहीं होगा। ఆ కొత్త ప్రపంచంలోని దుఃఖం యొక్క పేరు గుర్తులు కూడా ఉండవు. उसका नाम ही है पैराडाइज। దాని పేరే అయ్యింది పారడైజ్.
जैसे तुमको निश्चय है आगे चल करके बहुतों को निश्चय बैठ जाएगा। ఎలా అయితే మీకు నిశ్చయం అనేది అయ్యిందో అలాగే ముందుకు వెళ్ళే కొలిది చాలా మందికి నిశ్చయం అనేది కూర్చుంటుంది. क्या होता है, ఏమవుతుంది? जिनको अनुभव पाना है वो आगे चल करके पाएंगे। ఎవరికైతే అనుభవాన్ని పొందాలో వారు ముందుకు వెళ్ళే కొలిది అనుభవాన్ని పొందుతారు. पिछाड़ी के समय याद की यात्रा भी जरूर रहनी चाहिए। అంతిమ సమయంలోని యాది యొక్క యాత్ర కూడా తప్పకుండా ఉండాలి. अभी तो बहुत समय पड़ा है, ఇప్పుడైతే చాలా సమయం పడి ఉంది. विनाश अभी नहीं चाहते हैं, వినాశనాన్ని ఇప్పుడు కోరుకోరు. पुरुषार्थ पूरा नहीं करेंगे పురుషార్థం పూర్తిగా చెయ్యకపోయినట్లయితే तो पद कम हो जाएगा। అప్పుడు పదవి తగ్గిపోతుంది. पुरुषार्थ करने से पद भी अच्छा मिलेगा పురుషార్థం చేసినట్లయితే పదవి కూడా మంచిది లభిస్తుంది. और उस समय तुम्हारी अवस्था भी बहुत अच्छी बनी रहेगी। మరియు ఆ సమయంలో మీ అవస్థ కూడా చాలా మంచిగా తయారవుతుంది. साक्षात्कार भी करेंगे, సాక్షాత్కారాలని కూడా చేసుకుంటారు. कल्प कल्प जैसे विनाश हुआ है वैसे ही होगा। కల్పం ఎలా అయితే వినాశనం అయ్యిందో అలాగే అవుతుంది. जिनमें निश्चय होगा, ఎవరిలో అయితే నమ్మకం ఉంటుందో, चक्र का ज्ञान होगा, చక్రం యొక్క జ్ఞానం ఉంటుందో वो तो बहुत खुशी में रहेंगे। వారైతే చాలా ఖుషీలో ఉంటారు. तब तो गायने अतीन्द्रिय सुख को गोपियों से पूछो। అప్పుడే కదా గాయనం ఉంది. అతీంద్రియ సుఖం అడగాలి అంటే గోపికలను అడగండి. परंतु ये पिछाड़ी की बात है, కానీ ఇవి అంతిమ సమయ విషయాలు, అంతిమ సమయం యొక్క విషయాలు. नेचुरल कैलेमिटीज भी होंगी, ప్రాకృతిక వైపరీత్యాలు కూడా అవుతాయి. फीलिंग आवेगा, ఫీలింగ్ వస్తుంది. तुम कहेंगे अभी तो हम स्वर्ग की ओर चलते हैं, మీరంటారు ఇప్పుడైతే స్వర్గం వైపుకు నడుస్తున్నాము, जहाँ कोई भी दुख नहीं होगा। ఎక్కడైతే ఏమీ దుఃఖం ఉండదు. अच्छा, మంచిది. मीठे मीठे रूहानी बच्चों को रूहानी बाप का याद प्यार, गुड नाइट और नमस्ते। మంచిది. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకి ఆత్మిక తండ్రి యొక్క ప్రియ స్మృతులు. గుడ్ నైట్, నమస్తే. और एक रात्रि क्लास है, మరొకటి రాత్రి క్లాస్ అయ్యింది. 6/1/1969। 6/1/1969. बाप को पहचानते भी हैं, తండ్రిని గుర్తిస్తారు కూడా. परंतु माया ऐसी है जो फिर भी भुलाई देती है। కానీ మాయ ఎటువంటిది అంటే అయినా కూడా మరిపింపజేసేస్తుంది. समझते भी हैं, बाप पढ़ाई रहे हैं, అర్థం కూడా చేసుకుంటారు తండ్రి చదివిస్తున్నారని. बाप से हमको बेहद का वर्षा मिलना है, తండ్రితోని మనకి బేహద్దు వారసత్వం లభించనున్నది. परंतु मुश्किलात ये है कि माया सभी को विघ्न जरूर डालेगी। కానీ కష్టం ఏంటి అంటే మాయ అందరికీ విఘ్నాలని వేస్తుంది. विघ्न डालेगी तो जरूर डर जाएंगे। విఘ్నాలను వేసినట్లయితే తప్పకుండా ఆగిపోతారు. बाप तो सहज करके समझाते हैं। తండ్రి సహజంగా చేసి అర్థం చేయిస్తారు. बेहद का बाप బేహద్దు తండ్రి विश्व का मालिक बनाते हैं। విశ్వానికి యజమానులుగా తయారు చేస్తారు. जहाँ तहाँ से आते हैं, समझ करके प्यार में आते हैं, ఎక్కడెక్కడి నుండో వస్తారు, అర్థం చేసుకొని ప్రేమతోని వస్తారు. हम बेहद के बाप के पास जाते हैं। మేము బేహద్దు తండ్రి దగ్గరికి వెళ్తాము. फिर भी అయినా కూడా माया उनको झट उड़ाई देती है। మాయ వారిని వెంటనే ఎగరవేసేస్తుంది. उसमें भी पहले नंबर में विकार में गिरते हैं। దానిలోని కూడా మొదటి నెంబర్లోని వికారాలలోకి పడతారు. आंखें बहुत धोखा देती है। నేత్రాలు చాలా మోసాన్ని చేస్తాయి. अभी आंखें कोई निकालने की बात नहीं है। ఇప్పుడు కళ్ళుని తీసేటటువంటి విషయం కాదు. बाप तो
तो ज्ञान का तीसरा नेत्र देते हैं। తండ్రి జ్ఞానం యొక్క మూడవ నేత్రాన్ని ఇస్తారు. तो ये ज्ञान और अज्ञान की लड़ाई चलती है। అయితే ఇది జ్ఞానం అజ్ఞానం యొక్క యుద్ధం నడుస్తుంది. ज्ञान है बाप, अज्ञान है माया। జ్ఞానం అయ్యింది తండ్రి, అజ్ఞానం అయ్యింది మాయ. और इन दोनों की लड़ाई बहुत तीखी है। మరియు ఈ ఇద్దరి యొక్క యుద్ధం చాలా తీక్షణమైనది. गिरते हैं तो समझ में नहीं आता है పడినట్లయితే అర్థం కాదు, कि कौन गिराता है। ఏమనంటే ఎవరు పడేస్తారని. फिर बाद में समझते हैं कि हम गिरा हुआ हूँ। మళ్ళీ తర్వాత అర్థం చేసుకుంటారు నేను పడి ఉన్నానని. हमने बहुत अकल्याण कर दिया। మేము చాలా అకల్యాణాన్ని చేసేసుకున్నాము. माया ने एक बार हराया మాయ ఒక్కసారి ఓడించింది, तो फिर चढ़ना ही मुश्किल हो जाता है। మళ్ళీ అప్పుడు ఎక్కడమే కష్టమైపోతుంది. बहुत बच्चे कहते हैं हम ध्यान में जावे, చాలా మంది పిల్లలు అంటారు మేము ధ్యానంలోకి వెళ్ళాలి. परंतु ध्यान दीदार आदि में माया बहुत है। కానీ ధ్యానం సాక్షాత్కారాలు మొదలుగున్న వాటిల్లోని మాయ చాలా ఉంటుంది. जो मायावी पुरुष होते हैं మాయావి పురుషులు ఎవరైతే ఉంటారో वो ध्यान में भी खराब काम कर लेते हैं। వారు ధ్యానంలోని కూడా చెడు పనుల్ని చేసేస్తారు. और फिर उनको पता भी नहीं पड़ता है। మళ్ళీ వారికి తెలీదు కూడా. माया चोरी करावेगी, झूठ बुलावेगी। మాయ దొంగతనాన్ని చేయిస్తుంది, అసత్యాన్ని పలికిస్తుంది. ये माया क्या क्या नहीं कराती है। ఈ మాయ ఏదేదో చేయిస్తుంది. बात मत पूछो। విషయాన్ని అడగొద్దు. गंदा भी माया बनाती है। చెడుగా కూడా మాయ చేయిస్తుంది. गुलगुल बनते बनते फिर छीछी बन जाती है। శుతిమెత్తగా అవుతూ అవుతూ మళ్ళీ చీచీగా అయిపోతారు. ऐसी माया जबरदस्त है। అటువంటిది మాయ చాలా జబర్దస్త్ అయినది. बच्चे जो बाहर रहते हैं घड़ी घड़ी माया उनको गिरा देती है। పిల్లలు ఎవరైతే బయట ఉంటారో వారిని మాయ గడియ పడేస్తుంది. गिरे हुए गंदे मनुष्यों को तो देखते ही। ఎవరైతే పడి ఉన్న మనుషులనైతే చూస్తూ ఉంటారు. ऑफिस आदि सभी में इकट्ठे रहते हैं। ఆఫీస్ మొదలుగున్న వాటిల్లో అన్నింటిలోని కలిసి ఉంటారు. ऐसे नहीं అలా ఏమీ కాదు. कि बाहर की दुनिया में ही ऐसे होते हैं। బయట ప్రపంచంలోనే అటువంటి వారు ఉంటారు అని. ब्रह्मा कुमारियां भी ऐसी होती हैं। బ్రహ్మకుమారీలు కూడా అటువంటి వారు ఉంటారు. माया की ताकत ऐसी है ना, మాయ యొక్క శక్తి అటువంటిది అయ్యింది కదా, तो उनको भी खींच लेती है। అయితే వారిని కూడా లాగేస్తుంది. बल ब्राह्मणी पवित्र हो భలే బ్రాహ్మణి పవిత్రంగా ఉన్నా కూడా तो भी एक दूसरे को गिरा सकते हैं। అయినా కూడా ఒకరిని మరొకరు పడేయొచ్చు. ऐसे बहुत गिरती हैं। అలా చాలా మంది పడతారు. गवर्नमेंट चाहे हम देखें कितनी कुमारियां खराब हुई हैं, గవర్నమెంట్ కావాలంటే చూడొచ్చు ఎంతమంది కుమారీలు చెడిపోయారు అని. तो लाखों निकल आवेंगी। అప్పుడు లక్షలు వెలువడతారు. छोटेपन में ही पतित हो पड़ते हैं। చిన్నతనంలోనే పతితంగా అయిపోతారు. मायावी दुनिया है। మాయావి ప్రపంచం అయ్యింది. ढेर के ढेर गंदे हो पड़ते हैं। అనేకం మురికిగా అయిపోతూ ఉంటారు. समझो कोई तुमसे पूछते हैं, ఎవరైనా అనుకోండి మిమ్మల్ని అడుగుతారు, बोलो చెప్పండి माया बड़ी शत्रु है। మాయ చాలా పెద్ద శత్రువు అయ్యింది. कोई पर भी माया विजय पाई लेती है। ఎవ్వరి మీదైనా కూడా మాయ విజయాన్ని పొందేస్తుంది. माया
कोई कम शक्तिवान नहीं है। మాయ తక్కువ శక్తివంతురాలేమీ కాదు. बताओ చెప్పండి, इस सारी दुनिया को भ्रष्टाचारी किसने बनाया? మొత్తం ప్రపంచాన్నంతటినీ భ్రష్టాచారిగా ఎవరు తయారు చేశారు? माया। మాయ. सत्युग में तो एक भी भ्रष्टाचारी नहीं होता। సత్యుగంలోనైతే ఒక్కరూ కూడా భ్రష్టాచారి ఉండరు. यहाँ तो है ही माया का राज्य। ఇక్కడైతే ఉంది మాయా రాజ్యం. ये माया बड़ी कड़ी दुश्मन। ఈ మాయ అతిపెద్ద శత్రువయ్యింది. बाप दादा तो अच्छी रीति समझा ही सकते हैं బాప్దాదా అయితే మంచి రీతిలో అర్థం చేయించగలుగుతారు. कि माया कितनी बलवान है। ఏమనంటే మాయ ఎంత బలవాన్ అయ్యిందో. बूढ़ों को भी तृष्णा उठ खड़ी होती है। ముసలివారికి కూడా తృష్ణ అనేది లేస్తుంది. तमो प्रधान दुनिया है ना। తమో ప్రధాన ప్రపంచం అయ్యింది కదా. ब्रह्मा कुमार कुमारियों का भी బ్రహ్మ కుమార్ కుమారులకి కూడా हम चेक करावे మేము చెక్ చేయించినట్లయితే तो आज ही निकल सकती हैं। అప్పుడు సగం మంది వెలువడొచ్చు. बच्चे अभी कितने निश्चय में बैठे हम नारायण बनेंगे। పిల్లలు ఇప్పుడు ఎంత నమ్మకంలోని నిశ్చయంలో కూర్చొని ఉన్నారు. ఏమని అంటే మేము నారాయణుడుగా అవుతామని. कहते हैं हम कम नहीं बनेंगे। आज ये कहते हैं। అంటారు మేము తక్కువేమీ అవ్వము. ఇది ఈ రోజు అంటారు, రేపు तो माया संग दोष में गिराई देती। మాయ సంగదోషంలోని పడేస్తుంది. ये संग बहुत खराब है। ఈ సాంగత్యం చాలా చెడ్డది. या फिर भी कुछ संभालते हैं ఇక్కడ ఇంకా కొంచెం సంభాళించుకుంటారు. क्योंकि बाप तो जानते हैं ये मेरा कर्तव्य है संभालना। ఎందుకంటే తండ్రికి తెలుసు వీళ్ళని సంభాళించడం నా కర్తవ్యము అని. परंतु समझाते समझाते भी तंग हो जाते हैं। కానీ అర్థం చేయిస్తూ కూడా బాబా ఇబ్బంది పడిపోతారు. न समझते हैं तो उल्टा काम ही कर देते हैं। అర్థం చేసుకోకపోయినట్లయితే వ్యతిరేకమైన పనులనే చేస్తారు. तो फीलिंग आती है कितना समझाया అప్పుడు ఫీలింగ్ వస్తుంది, ఎంత అర్థం చేయించాను, फिर भी देखो कितना तंग करते। అయినా కూడా చూడండి ఎంత ఇబ్బందిని పెడతారో. बहुत आते हैं చాలా మంది వస్తారు, बहुत गिरते हैं संग दोष में आकर के। సంఘదోషంలోకి వచ్చి చాలా పడతారు. यहाँ तो तुम बाप के सामने बैठे हो ఇక్కడైతే మీరు తండ్రికి ఎదురుగా కూర్చుని ఉన్నారు. तो बाप कहते हैं मुझे याद करो। అయితే తండ్రి అంటారు నన్ను స్మృతి చెయ్యండి. तो बाप का घर और बाप की स्थापन की हुई राजधानी याद किया आनी चाहिए। అయితే తండ్రి ఇల్లు మరియు తండ్రి ద్వారా స్థాపన చేయబడినటువంటి రాజధాని జ్ఞాపకం రావాలి. परंतु माया याद ही नहीं करने देती। స్మృతి రావాలి, కానీ మాయ జ్ఞాపకమే చేసుకోనివ్వదు. माया बिल्ली మాయా పిల్లి भाषा ही फेर देती है। తలరాతనే మార్చేస్తుంది. गुल बकावली का खेल भी दिखाते हैं। గుల్ బకావలి ఆటని కూడా చూపిస్తారు. नाम ही रखा है गुल बकावली। పేరే పెట్టారు గుల్ బకావలి. माया बिल्ली दीवा ही बुझाई देती है। మాయా పిల్లి దీపాన్నే ఆర్పివేస్తుంది. ये कहानी बनाई हुई है। ఇది కథని తయారు చేయబడింది. कि कोई एक्यूरेट नहीं बनाते हैं। ఇదేమి యాక్యురేట్ గా ఏమి తయారు చేసేరు. ऐसी ऐसी बातें बनाते हैं అటువంటి విషయాలని తయారు చేస్తారు. कि मनुष्य विश्वास कर लेते हैं। ఏమనంటే మనుష్యులు విశ్వాసం చేసేస్తారు. अभी तुम तो विश्वास नहीं करते हो ఇప్పుడు మీరైతే విశ్వాసం చెయ్యరు. क्योंकि तुम तो श्रीमत पर चलते हो। ఎందుకంటే మీరు శ్రీమతం మీద నడుస్తారు. हर एक अपने में हेर डाले। ప్రతి ఒక్కరూ తమలోని అలవాటుని చేసుకోవాలి. कहाँ तक हम बाप को याद करते हैं। ఎంతవరకు మేము తండ్రిని స్మృతి చేస్తాము. झाड़ू लगाते हैं
తుడుస్తూ पोस्ट ऑफिस में जाते हैं, పోస్ట్ ఆఫీస్లోకి వెళ్తూ बाप की याद में जाते हैं, తండ్రి యొక్క స్మృతిలోని వెళ్తారా? सिवाय उनके और कुछ भी याद नहीं आना चाहिए। వారు తప్ప ఇంకెవ్వరూ కూడా ఏమీ జ్ఞాపకం రాకూడదు. नोट करना चाहिए। నోట్ చేసుకోవాలి. हम सीधा बाप की याद में गए, మేము తిన్నగా తండ్రి స్మృతిలోకి వెళ్ళామా? याद में रह करके भोजन बनाने से पवित्र भोजन होगा। యాదులో ఉండి భోజనాన్ని తయారు చేసినట్లయితే పవిత్ర భోజనం అవుతుంది. और उस भोजन को खाने से बहुतों का कल्याण होगा। మరియు ఆ భోజనాన్ని తిననట్లయితే చాలా మంది కళ్యాణం అవుతుంది. और खिलावे भी बाबा की याद में। మరియు తినిపించడం కూడా బాబా యాదులోనే తినిపించాలి. रोज बोलो शिव बाबा याद है। రోజు చెప్పండి శివ్ బాబా స్మృతి ఉన్నారా? अच्छा, మంచిది. याद करके खाओ, స్మృతి చేసి తినండి. ये कायदा ही निकल जाए ఇది నియమమే వెలువడిపోవాలి. तो दोनों का भला हो सकता है। అప్పుడు ఇద్దరి యొక్క మంచి అనేది అవ్వగలుగుతుంది. परंतु याद बहुत अच्छी चाहिए, गपोड़ा मारने वाली नहीं। కానీ స్మృతి అనేది చాలా మంచిది కావాలి, గొప్పలు చెప్పేటటువంటిది కాదు. तो बहुतों का कल्याण कर सकते हैं। అప్పుడు చాలా మంది కళ్యాణాన్ని చేయొచ్చు. बाकी झूठ की सजा तो बहुत कड़ी है। మిగతా అసత్యం యొక్క శిక్షలైతే చాలా ఉన్నాయి. बाप जो युक्ति बताते हैं తండ్రి ఏదైతే యుక్తిని చెబుతారో तो अपना भी और बहुतों का भी कल्याण कर सकते हैं। అప్పుడు తమది మరియు చాలా మందిది కళ్యాణాన్ని చెయ్యొచ్చు. कोई भी काम हो, ఏ పనైనా కూడా पहरे वाले को भी जितना टाइम मिलता है अंदर में शिव बाबा की याद में आते जाते रहे। కాపలాదారులకి కూడా ఎంతైతే సమయం అనేది లభిస్తుందో వస్తూ వెళ్తూ లోపల యాద్ చేస్తూ ఉండాలి. तो बहुत कल्याण हो सकता है। అప్పుడు చాలా కళ్యాణం అవ్వచ్చు. कहते ही है कम कार्डे दिलियार्डे। అంటారు కూడా కమ్ కారడే దిల్ యారడే, చేతులతో పనిచేస్తూ ఉండాలి, మనసుతో బాబాని స్మృతి చెయ్యాలి. भक्ति भी करते हैं तो बुद्धि कहाँ कहाँ चली जाती है। భక్తిని చేసినా కూడా బుద్ధి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. और यहाँ तो तुमको फायदा बहुत है। మరియు ఇక్కడైతే మీకు ఫలితం అనేది చాలా ఎక్కువ. वहाँ भक्ति मार्ग में तो फायदा कुछ भी नहीं होता है। అక్కడ భక్తి మార్గంలోనైతే ఫలితం అనేది ఏమీ ఉండదు. कमाई के लिए मनुष्य कितना मेहनत करते हैं, సంపాదన కోసం మనుష్యులు ఎంత కష్టాన్ని చేస్తారు. यहाँ तो बहुत सहज है। ఇక్కడైతే చాలా సహజం. मानो कोई टीचर है, అనుకోండి ఎవరైనా టీచర్ ఉన్నారు, बल पढ़ाओ, భలే చదివించండి. जो भी समय मिले उसमें याद करते रहो। ఏదైతే సమయం లభిస్తూ ఉంటుందో దానిలోని స్మృతి చేస్తూ ఉండండి. कैसे कैसे गिरते रहते हैं ये भी समझानी मिलती रहेगी। ఎలా ఎలా పడుతూ ఉంటారో దీనిది కూడా అర్థం చేయిస్తూ ఉండడం జరుగుతుంది. अच्छा, మంచిది. रूहानी बच्चों को बाप दादा का याद प्यार, गुड नाइट और नमस्ते। ఆత్మిక పిల్లలకి బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు గుడ్ నైట్ మరియు నమస్తే. బీసీడీ నంబర్ 827, బెంగళూరు, కర్ణాటక. ओम शांति। ఓం శాంతి. ఈరోజు पहले एक छोटा सा रात्रि क्लास है। మొదట ఒక చిన్న రాత్రి క్లాస్ అయ్యింది. 29 फरवरी 1968। 29 ఫిబ్రవరి 1968. बच्चों को समझाया है
పిల్లలకి అర్థం చేయించడం జరిగింది. और कोई भी धर्म स्थापक कोई भी किसी का कल्याण नहीं कर सकते हैं। ఇంక ఏ ధర్మస్థాపకుడు ఎవ్వరి యొక్క కళ్యాణాన్ని చెయ్యలేరు. वो तो आते हैं सबको ले आते हैं, వారు వచ్చినట్లయితే అందరినీ తీసుకొని వస్తారు. खुद ऊपर से नीचे आते हैं और अपने पीछे आने वालों को भी नीचे ले जाते हैं। స్వయం పైనుండి వస్తారు, తమ వెనుక వచ్చేటటువంటి వారిని కూడా కిందకి తీసుకొని వస్తారు. जो सभी का लिबरेटर और गाइड है, ఎవరైతే అందరి యొక్క లిబరేటర్ గైడ్ ఉన్నారో वो ही सबको लिबरेट करते हैं। వారే అందరిని లిబరేట్ చేస్తారు. उनका ही गायन है। వారిదే గాయనం అయ్యింది. जो भारत में ही आते हैं तो भारत सबसे ऊंच देश ठहरा। ఏదైతే భారత్లోకి వస్తారో అది అన్నింటికంటే ఉన్నతమైన తీర్థం అయ్యింది. ఉన్నతమైన దేశం అయ్యింది. और तो आते ही पीछे हैं। మిగతా వారు రావడమే వెనుక వస్తారు. जो बाद में आते हैं ఎవరైతే వెనుక వస్తారో न बहुत सुख देखते हैं न बहुत दुख देखते हैं। వారు ఎక్కువ సుఖాన్ని కూడా చూడరు, ఎక్కువ దుఃఖాన్ని కూడా చూడరు. भारत बहुत सुखी भी है तो बहुत दुखी भी होता है। భారత్ ఎక్కువ సుఖీగా కూడా అవుతుంది మరియు ఎక్కువ దుఃఖిగా కూడా అవుతుంది. भारत की महिमा बहुत करनी है। భారత్ యొక్క మహిమని చాలా చెయ్యాలి. बाप ही आकर भारत में सर्व की सदगति करते हैं। తండ్రి వచ్చి భారత్లోని అందరి యొక్క సద్గతిని చేస్తారు. और सारी दुनिया में शांति हो जाती है। మరియు మొత్తం ప్రపంచంలోని శాంతి అయిపోతుంది. विश्व में शांति ऐसे ही होती है। విశ్వంలోని శాంతి ఆ విధంగానే विश्व में అవుతుంది. शांति थी सृष्टि के आदि में। విశ్వంలోని శాంతి ఉండేది సృష్టి యొక్క ఆదిలోని. और स्वर्ग में एक ही धर्म था। మరియు స్వర్గంలోని ఒకటే ధర్మం अभी तो ఉండేది. अनेक धर्म है। ఇప్పుడైతే అనేక ధర్మాలు. बाप आकर के शांति स्थापन कर देते हैं। తండ్రి వచ్చి శాంతి స్థాపన చేసేస్తారు. कल पहले मिसल जैसे शांति स्थापन की थी वैसे ही करते हैं। కల్పం ముందు ఏ విధంగా అయితే శాంతి స్థాపన అయ్యిందో ఆ విధంగానే శాంతి స్థాపన చేస్తారు. तुम बच्चों को ज्ञान मिला है పిల్లలైన మీకు జ్ఞానం లభించింది. तो विचार सागर मंथन चलता है। అప్పుడు విచార సాగర మంతన నడుస్తుంది. और कोई का तो इन बातों में विचार सागर मंथन चल भी नहीं सकता। ఇంకా ఇంకెవ్వరికి అయితే ఈ విషయాలలోని విచార సాగర మంతన నడవలేదు. ये भी तुम समझते हो। ఇది కూడా మీరు అర్థం చేసుకుంటారు. देह अभिमान के कारण देह को ही पूजते रहते हैं। దేహ అభిమానం కారణంగా దేహాన్ని పూజిస్తూ ఉంటారు. परंतु आत्मा तो पुनर्जन्म जरूर यहाँ ही लेगी। కానీ ఆత్మ అయితే పునర్జన్మల్ని తప్పకుండా ఇక్కడే తీసుకుంటుంది. अभी तुम समझते हो भारत में क्या है। ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు భారత్లో ఏముంది అని. यहाँ होती आई है पतितात्माओं की भक्ति। ఇక్కడ పతితాత్మల యొక్క భక్తి అవుతూ వచ్చింది. और पावन तो एक ही है। మరియు పావనుడైతే ఒక్కరే అయ్యారు. वो बाप ही गीता का ज्ञान देते हैं जिससे सबकी सदगति हो जाती है। ఆ తండ్రి గీతా జ్ఞానాన్ని ఇస్తారు, దాని ద్వారా అందరి యొక్క సద్గతి అయిపోతుంది. बाकी हनुमान మిగతా హనుమంతుడు, गणेश आदि कोई होते नहीं है। గణేశుడు మొదలుకున్న వారైతే ఎవరు ఉండరు. इन सबको कहा जाता है भूत पुजारी। వీరందరినీ అంటారు భూత పూజారులు. अच्छा, మంచిది. बच्चों को गुड नाइट। పిల్లలకి గుడ్ నైట్. अगला रात्रि क्लास है తరువాత రాత్రి క్లాస్ అయ్యింది 4 मार्च 1968। 4 మార్చ్ 1968. ये तो जानते हैं ఇదైతే తెలుసు. बाप की सेवा में रहने से ऊंच पद मिलता है।
తండ్రి యొక్క సేవలో ఉన్నట్లయితే ఉన్నతమైన పదవి లభిస్తుంది. इतनी सेवा का उजूरा और कोई दे नहीं सकता. ఇంత సేవ యొక్క ప్రతిఫలాన్ని ఇంకెవ్వరూ ఇవ్వలేరు. बाप की सेवा में जो भी रहते हैं वो कभी भूख नहीं मर सकते. తండ్రి యొక్క సేవలో ఎవరైతే ఉంటారో వారు ఎప్పుడూ కూడా ఆకలితో మరణించలేరు. और सेवा का जमा भी बहुत होता है. మరియు సేవ యొక్క జమ కూడా చాలా అవుతుంది. जो भी जमा होता है ఏదైతే జమ అవుతుందో जा नहीं सकता. అది వెళ్ళలేదు. और बैंक आदि में जो भी जमा होता है उसकी तो गारंटी नहीं है. వేరే బ్యాంకుల్లోని వాటిల్లోని ఏదైతే జమ అవుతుందో దాని యొక్క గ్యారెంటీ లేదు. बैंक कहीं फेल हो जाती है. బ్యాంకులే ఫెయిల్ అయిపోతాయి. परंतु यहाँ विकार में जाने से सब चला जाता है. కానీ ఇక్కడ వికారాల్లోకి వెళ్ళినట్లయితే అంతా వెళ్ళిపోతుంది. बाकी कमाई तो जबरदस्त है. మిగతాది సంపాదన అయితే చాలా జబర్దస్త్ అయినది, ఎక్కువ. वेद के बाप से आधा कल्प का वर्षा मिलता है. బేహద్దు తండ్రి ద్వారా అర్ధకల్పం కోసం వారసత్వం లభిస్తుంది. ये मनुष्य समझते हैं बाप आते हैं ఈ మనుషులు అర్థం చేసుకుంటారు, తండ్రి వచ్చినట్లయితే जरूर वो ये नई दुनिया स्थापन करते हैं. తప్పకుండా వారు కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. बच्चे जानते हैं పిల్లలకి తెలుసు आधा कल्प है भक्ति जिसको रात कहा जाता है. అర్ధకల్పం అయ్యింది భక్తి, దానిని రాత్రి అని అంటారు. अंधियारी रात है అంధకార రాత్రి అయ్యింది, ठोकरें खाते रहते हैं. ఎదురు దెబ్బల్ని తింటూ ఉంటారు. अभी तुम तो अपने लिए अपनी राजधानी स्थापन करते हो. ఇప్పుడైతే మీరు మీకోసం రాజధానిని స్థాపన చేసుకుంటున్నారు. जो सतो प्रधान थे वो ही अभी तमो प्रधान बने. ఎవరైతే సతో ప్రధానంలో ఉండేవారో వారే ఇప్పుడు తమో ప్రధానంగా తయారయ్యారు. अभी फिर सतो प्रधान बनना है. మళ్ళీ ఇప్పుడు సతో ప్రధానంగా తయారవ్వాలి. याद की यात्रा से యాది యొక్క యాత్ర ద్వారా जितना याद करेंगे ఎంత స్మృతి చేస్తామో खुशी होगी. అంత ఖుషి ఉంటుంది. खुशी होगी ఖుషి అయినట్లయితే कलयुग को पार करके जाने से. కలియుగాన్ని పారు ఒడ్డుకి చేరుకున్నట్లయితే आत्मा प्योर होती जाती है. ఆత్మ ప్యూర్గా అవుతూ వెళ్తుంది. बैटरी जितनी चार्ज करेंगे उतना ही पद मिलेगा. బ్యాటరీ ఎంత ఛార్జ్ చేసుకుంటామో అంతే పదవి లభిస్తుంది. और उतनी ही जास्ती खुशी भी होगी. మరియు అంతే ఎక్కువ ఖుషి కూడా ఉంటుంది. इन पॉइंट्स पर ही मदार है पवित्रता का. ఈ పాయింట్స్ మీదే ఆధారం ఉంది పవిత్రతది. बाप तो चकमक है. తండ్రి అయితే అయస్కాంతం అయ్యారు, वो कशिश करते हैं. వారు ఆకర్షిస్తారు. शुरू में ప్రారంభంలోని इस चकमक ने कितनी कशिश की. ఈ అయస్కాంతం ఎంత ఆకర్షించింది. इनकी भी आत्मा तमो प्रधान थी. వీరి ఆత్మ కూడా తమో ప్రధానంగా ఉండేది. बच्चों की याद उतरेगी कट उतरेगी याद से. పిల్లల తుప్పు స్మృతి ద్వారా తొలుగుతుంది, बहुत खुशी होगी. చాలా ఖుషి ఉంటుంది. ये समझते हैं कल हम जाकर ये बच्चा बनूंगा. వీరు అనుకుంటారు రేపు వెళ్ళి ఈ పిల్లవాడిగా అవుతాను. इनको खुशी है ना. వారికి ఖుషి ఉంది కదా. मैं बाप का अकेला ही सिकीलदा बच्चा हूँ. నేను తండ్రికి ఒంటరిగా సికిల్దా పిల్లవాడిని. तो बाप को याद करके खुशी होती है. ओ అయితే తండ్రిని స్మృతి చేసి ఖుషి అవుతుంది. ఓహో, ओ मैं बेहद का मालिक बनता हूँ. నేను బేహద్ యజమానిగా అవుతాను. तो इनका तो जैसे प्रसिद्ध हो गया. అయితే వీరిది ఏ విధంగాను అంటే ప్రసిద్ధి చెందింది. नंबर 1 में जावेंगे.
నెంబర్ 1లోకి వెళ్తారు. और मम्मा के लिए भी प्रसिद्ध है. మరియు మమ్మ కోసం కూడా ప్రసిద్ధి అయ్యింది. ब्रह्मा सरस्वती से लक्ष्मी नारायण बनना है. బ్రహ్మ సరస్వతి నుండి లక్ష్మీ నారాయణులుగా అవ్వాలి. बच्चों को समझाया है विष्णु 184 जन्मों के बाद ब्रह्मा बनता है. పిల్లలకి అర్థం చేయించడం జరిగింది. లక్ష్మీ నారాయణులను బ్రహ్మ సరస్వతులుగా అవ్వడం జరుగుతుంది. విష్ణువు నుండి 84 జన్మల తరువాత బ్రహ్మగా తయారవుతారు. और ब्रह्मा एक ही जन्म में सो विष्णु बनता है. మరియు బ్రహ్మ ఒకే జన్మలోనే బ్రహ్మ నుండి విష్ణువుగా అవుతారు. फिर गिरेगा, మళ్ళీ పడతారు. फिर बाप आकर के अडॉप्ट करते हैं, ब्रह्मा बनेंगे. మళ్ళీ తండ్రి వచ్చి అడాప్ట్ చేసుకున్నట్లయితే బ్రహ్మగా తయారవుతారు. ये बताते हैं వీరు చెబుతారు, मैं कैसे बाप को याद करता हूँ. నేను తండ్రిని ఎలా స్మృతి చేస్తాను. ब्रह्मा सो विष्णु బ్రహ్మ విష్ణు नामी ग्रामी है. పేరు ప్రఖ్యాతి చెందినవారు. ये ब्रह्मा सो विष्णु कैसे बनते हैं. ఈ బ్రహ్మ విష్ణువుగా ఎలా తయారవుతారు. सो बच्चों ने समझा है. అది పిల్లలు అర్థం చేసుకున్నారు. याद की यात्रा యాది యొక్క యాత్ర और स्वदर्शन चक्र फिरता रहता है. మరియు స్వదర్శన చక్రం తిరుగుతూ ఉంటుంది. ये है बेहद के बाप से सहज वर्षा पाना. ఇదయ్యింది బేహద్దు తండ్రితోని సహజమైన వారసత్వాన్ని పొందడం. बाप को जाना और वर्षा बच्चे का हो गया. తండ్రిని తెలుసుకున్నాము మరియు వారసత్వం పిల్లవాడిదిగా అయిపోయింది. पुरुषार्थ भी करना पड़े. పురుషార్థం కూడా చేయాల్సి వస్తుంది. नए नए पॉइंट्स तो बताते ही रहते हैं. కొత్త కొత్త పాయింట్స్ అయితే చెబుతూ ఉంటారు. अभी लक्ष्मी नारायण की आत्मा तो तमो प्रधान बन पड़ी है. ఇప్పుడు లక్ష్మీనారాయణుల యొక్క ఆత్మ అయితే తమో ప్రధానంగా తయారైపోయింది. बाकी भक्ति मार्ग में मिट्टी की मूर्ति बना करके बैठे पूजा करते हैं. మిగతాది భక్తి మార్గంలో మట్టి యొక్క మూర్తిని తయారు చేసి పూజని చేస్తూ ఉంటారు. पहले एक शिव की पूजा, बाद में सबकी पूजा शुरू होती है. మొదట శివుని యొక్క పూజ, తర్వాత అందరి యొక్క పూజ ప్రారంభమవుతూ ఉంటుంది. పిల్లలకి తెలుసు ये शास्त्र आदि सब झूठे हैं. ఈ శాస్త్రాలు మొదలగున్నవి అన్ని అసత్యమైనవి. तुम भी बताते हो भक्ति से दुर्गति को पाया है. మీరు కూడా చెబుతారు భక్తి ద్వారా దుర్గతిని పొందాము. तो ठीक, అవ్వడానికి కరెక్టే. परंतु मनुष्य इन बातों को सुनते हैं तो बिगड़ते हैं. కానీ మనుషులు ఈ విషయాలను ఎప్పుడైతే వింటారో అప్పగించుకుంటారు. पत्थर मारते हैं. రాళ్ళుని విసురుతారు. अरे అరే भक्ति तो दुर्गति है, तब तो भगवान आकर के सदगति करते हैं. భక్తి అయితే దుర్గతి అయ్యింది, అప్పుడే కదా భగవంతుడు వచ్చి సద్గతిని చేస్తారు. नहीं तो भगवान को आने की क्या दरकार है. లేకుంటే భగవంతుడికి రావాల్సిన అవసరం ఏముంది. पत्थर बुद्धि जैसे मत वाले हैं. పత్తరు బుద్ధి ఏ విధంగా మతం కలిగిన వారు. पत्थर मारने में भी देरी नहीं करते. రాళ్ళుని విసరడంలోని కూడా లేట్ చెయ్యరు. ये सब गांधी सिखला करके गए हैं. ఇవన్నీ గాంధీజీ నేర్పించి వెళ్లారు. बच्चियां बैठ समझाती हैं. అమ్మాయిలు కూర్చుని అర్థం చేయిస్తారు. इनों के कैरेक्टर और अपने कैरेक्टर को देखो. వీరి క్యారెక్టర్స్ ని తమ క్యారెక్టర్స్ ని చూసుకోండి. तुम बच्चों को सारे विश्व का मालिक बनाया जाता है. పిల్లలైన మిమ్మల్ని మొత్తం విశ్వానికి అంతటికి యజమానులుగా తయారు చేయడం జరుగుతుంది. उस नई दुनिया में कोई प्रकार की हदें आदि नहीं होंगी. ఆ కొత్త ప్రపంచంలోని ఏ ప్రకారాలైన హద్దులు అవి ఉండవు. हद హద్దు और फिर बेहद से पार चले जाते. మరియు బేహద్దు నుండి అతీతంగా అయిపోతారు. फिर है मुक्तिधाम.
మళ్ళీ అయ్యింది एक ముక్తిధామం. तो घर को याद करो, फिर सुखधाम को याद करो. ఒకటి ఇంటిని స్మృతి చెయ్యండి, మళ్ళీ సుఖధామాన్ని స్మృతి చెయ్యండి. परंतु ये नीचे की दुनिया दुखधाम को भूल जाओ. కానీ ఈ కింద ప్రపంచం దుఃఖధామాన్ని మర్చిపోండి. सुखधाम में ये कुछ भी नहीं होगा. సుఖధామంలో ఇవేమీ ఉండవు. ये दुनिया तो कब्रिस्तान हो जाती है. ఈ ప్రపంచం అయితే కబ్రస్థాన్గా అయిపోతుంది, శ్మశాన వాటికగా అయిపోతుంది. तुम बच्चों को खुशी है जरूर. పిల్లలైన మీకైతే ఖుషి ఉంటుంది తప్పకుండా. जितना याद करते जाएंगे उतनी खुशी का पारा चढ़ता जाएगा. ఎంత స్మృతి చేస్తూ ఉంటామో అంత ఖుషి యొక్క పాదరసం ఎక్కుతూ వెళ్ళిపోతుంది. तुम्हारी सुई साफ हो जाएगी మీ సూది శుభ్రమైపోయినట్లయితే तो चकमक तुमको खींच लेगी. అప్పుడు అయస్కాంతం మిమ్మల్ని లాగేస్తుంది. उसका क्या प्रूफ है? దీని ప్రూఫ్ ఏంటి? मेरा స్టూడెంట్ అన్నారు బేసిక్ లో ఉంటూ నిరాకారుణ్ణి స్మృతి చేస్తూ చేస్తూ అని అన్నారు. कार ज्योति बिंदु को याद करते करते जिनकी आत्मा की प्रैक्टिस पक्की हो गई, నిరాకార జ్యోతిర్బిందువుని స్మృతి చేస్తూ చేస్తూ ఎవరి ప్రాక్టీస్ అయితే పక్కాగా అయిపోతుందో, देहभान छूटने लगा, దేహభానం అనేది విడిచిపెట్టడం అవుతుందో, तो खट से क्लास ट्रांसफर हो जाता है. అప్పుడు వెంటనే క్లాస్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. बेसिक को బేసిక్ నుండి छोड़ करके एडवांस में आ जाते हैं. విడిచిపెట్టి అడ్వాన్స్ లోకి వచ్చేస్తారు. तो चकमक ने खींचा ना, అయితే అయస్కాంతం లాగింది కదా, ఆకర్షించింది కదా. अभी तुम देखते हो ఇప్పుడు మీరు చూస్తారు, फिर भी जंग चढ़ी हुई है. అయినా కూడా జంకు ఎక్కి ఉంది. परंतु बाप में इतनी ताकत है जो सारी न जंक निकाल देंगे. కానీ తండ్రిలో ఇంత శక్తి ఉంది, మొత్తం జంకునంతటినీ తీసేస్తారు. 4 मार्च 1968 की वाणी का दूसरा पेज. 4 మార్చి 1968ది రెండవ పేజీ. इसलिए बाप को सर्वशक्तिवान कहते हैं. అందువలనే తండ్రిని సర్వశక్తివంతుడు అని అంటారు. भक्ति मार्ग में तो कट चढ़ती गई, భక్తి మార్గంలోని తుప్పు ఎక్కుతూ వెళ్ళిపోయింది, और बाप से दूर होते गए. మరియు తండ్రికి దూరంగా అవుతూ వెళ్ళిపోయారు. आत्मिक स्थिति खलास होती गई. ఆత్మిక స్మృతి సమాప్త అవుతూ వెళ్ళిపోయింది. ఆత్మిక స్థితి. बाप तो कहते हैं मैं तो कुछ करता नहीं हूँ, తండ్రి అయితే అంటారు నేనైతే ఏమీ చెయ్యను, मैं तो सिर्फ आकर के रास्ता बताता हूँ. నేనైతే వచ్చి కేవలం మార్గాన్ని చెబుతాను, बाकी याद तो तुमको करना है. మిగతాది స్మృతినైతే మీరికే अगर చెయ్యాలి. बाप को भूले ఒకవేళ తండ్రిని మర్చిపోయినట్లయితే तो खेल खलास हो जाएगा. ఆట సమాప్త అయిపోతుంది. बाप को याद करने से तुम मालिक भी बन जाते हो. తండ్రిని స్మృతి చేసినట్లయితే మీరు యజమానులుగా కూడా తయారైపోతారు. ये भी जानते हो. ఇది కూడా తెలుసు. ये चक्र याद रखो तो बहुत खुशी रहे. ఈ చక్రం స్మృతి ఉన్నట్లయితే చాలా ఖుషి ఉంటుంది. भगवान हमको पढ़ाते हैं भगवान भगवती बनाने के लिए. భగవంతుడు మనల్ని చదివిస్తారు భగవాన్ భగవతిగా తయారు చేయడం కోసం. परंतु माया उस खुशी में रहने नहीं देती है. కానీ మాయ ఆ ఖుషిలో ఉండనివ్వదు. जब तक आत्मा की पूरी जंक न निकले, ఎంతవరకు ఆత్మ యొక్క పూర్తిగా జంకు అనేది తొలగిపోదో तब तक अवस्था ऊंची नीची होती रहेगी. అంతవరకు అవస్థ పైకి కిందకి అవుతూ ఉంటుంది. पतितों को पावन बनना है. పతితులకి పావనంగా తయారవ్వాలి. तमो प्रधान से सतो प्रधान ऐसे एक ही जन्म में बनना है. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా ఈ ఒక్క జన్మలోనే అవ్వాలి. ड्रामा प्लान अनुसार हर एक पुरुषार्थ कर रहे हैं. డ్రామా ప్లాన్ అనుసారంగా ప్రతి ఒక్కరూ పురుషార్థమని చేస్తున్నారు. न चाहते हुए भी संकल्पों विकल्पों के तूफान आवेंगे.
అనుకోకపోయినా కూడా సంకల్ప వికల్పాల యొక్క తుఫాన్లు వస్తూ ఉంటాయి. क्योंकि तुम बच्चे अविनाशी सर्जन की दवाई करते हो. ఎందుకంటే పిల్లలైన మీరు అవినాశి సర్జనుడి యొక్క మందుల్ని తీసుకుంటున్నారు. वो सर्जन भी होते हैं, ఆ సర్జనులు కూడా ఉంటారు, वैद्य होते हैं, ऐसी दवाई देते हैं వైద్యులు ఉంటారు. ఎటువంటి మందుల్ని ఇస్తారంటే कि दबी हुई बीमारी बाहर निकल पड़ती. అణచబడినటువంటి రోగం ఏదైతే ఉంటుందో అది బయటికి వచ్చేస్తుంది. तो यहाँ भी बताते हैं ये बीमारी उतलेगी. అయితే ఇక్కడ కూడా చెబుతారు ఈ రోగం బయటికి వచ్చేస్తుంది. कितने जन्मों की बीमारी है? ఎన్ని జన్మల రోగం? इसको कहा जाता है तूफान. దీనిని అంటారు తుఫాన్లు. बाबा ने समझाया है शिव के, लक्ष्मी नारायण के, राम के पुजारी अच्छा उठावेंगे. బాబా అర్థం చేయించారు శివుడి యొక్క, లక్ష్మీనారాయణుల యొక్క పూజారులు, రాముని యొక్క పూజారులు మంచిగా అర్థం చేసుకుంటారు, తీసుకుంటారు. व्यभिचारी पुजारी हो तो अच्छा उठावेंगे. వ్యభిచారి పూజారులు అయినట్లయితే మంచిగా తీసుకుంటారా? जो शिव की भी पूजा करने वाले हो, लक्ष्मी नारायण की भी पूजा करने वाले हो और राम की भी पूजा करने वाले हो. ఎవరైతే శివుని యొక్క పూజని చేసేవారు ఉంటారో, లక్ష్మీనారాయణుల యొక్క పూజని చేసేవారు ఉంటారో, మరియు రాముని యొక్క పూజని చేసేవారు ఉంటారో వారా? ముగ్గురు ఒకటేనని స్టూడెంట్ అన్నారు. वही राम के द्वारा प्रत्यक्ष होता है. శివుడు ఎవరైతే ఉంటారో వారు రాముని ద్వారానే ప్రత్యక్షం అవుతారు. वही नारायण है. వారే నారాయణుడు. तो राम कहो, అయితే రాముడు అనండి, नारायण कहो, నారాయణుడు అనండి, शिव कहो, శివుడు అనండి. प्रैक्टिकल में पार्ट बजाने वाला तो एक ही व्यक्तित्व है. ప్రాక్టికల్ గా పాత్రని అభినయించేటటువంటి వారైతే ఒక్కటే వ్యక్తిత్వం అయ్యింది. इसलिए बोला అందువలనే అన్నారు इनकी भक्ति करने वाले अच्छा उठावेंगे. వీరి భక్తిని చేసేటటువంటి వారు మంచిగా తీసుకుంటారు, उनको झट समझ में आ जाएगा. వారికి వెంటనే అర్థమైపోతుంది. गणेश की भक्ति करने वाले, हनुमान की भक्ति करने वाले, గణేశుడి యొక్క పూజని భక్తిని చేసేటటువంటి వారు, హనుమంతుడివి భక్తిని చేసేటటువంటి వారు, देवी के पुजारी, దేవీల పూజారులు, उनकी बुद्धि में थोड़ा देर से बैठेगा. వారి బుద్ధిలోని కొంచెం ఆలస్యంగా కూర్చుంటుంది. परंतु जो बाप के पुजारी हैं उनकी बुद्धि में కానీ తండ్రి యొక్క పూజారులు ఎవరైతే ఉంటారో వారి బుద్ధిలోకి వెంటనే వచ్చేస్తుంది. तो गंगा घाट में जाए करके बैठो. అయితే గంగా రేవు దగ్గరికి వెళ్ళి కూర్చోండి, बोलो చెప్పండి पतित पावन तो बाप है, ये पानी की गंगा. పతిత పావనుడైతే తండ్రి అయ్యారా లేక ఈ జలగంగ అయ్యిందా? ये पानी की गंगा से तुम पावन कैसे बनेंगे? ఈ జలగంగ ద్వారా మీరు పావనంగా ఎలా తయారవుతారు? पानी को भिगोने से, मंथन करने से मक्खन नहीं निकलेगा. జలాన్ని చిలికినట్లయితే, మంతన చేసినట్లయితే వెన్న వెలువడదు. सागर मंथन गाया हुआ है. సాగర మంతన గాయనం చేయబడింది. ये तो है ज्ञान सागर. వీరైతే అయ్యారు జ్ఞాన సాగరుడు. ज्ञान सागर की बताई हुई बातों का मंथन करेंगे. జ్ఞాన సాగరుడు చెప్పినటువంటి విషయాల యొక్క మనన చింతన మంతన చేసినట్లయితే तो नए नए पॉइंट्स निकलेंगे. అప్పుడు కొత్త కొత్త పాయింట్స్ వెలువడతాయి. बाबा फरुखाबाद वालों को थैंक्स लिखेंगे. బాబా ఫరూకాబాద్ వారికి థ్యాంక్స్ ని వ్రాస్తారు. जो बाबा परिचय के लिए कहते रहते हैं, బాబా ఏ పాంప్లెంట్స్ కోసం అయితే చెబుతూ ఉంటారో ये परिचय और कोई ने छपा करके नहीं भेजे. ఈ పాంప్లెంట్స్ ని ఇంకెవ్వరూ కూడా ముద్రించి పంపించలేదు, और फरुखाबाद वालों ने भेजे हैं. మరియు ఫరూకాబాద్ వారు పంపించారు. अच्छी मेहनत की है, म्यूजियम आदि बनाए रहे हैं. మంచి
మంచిగా కష్టాన్ని చేశారు, మ్యూజియం మొదలుగున్నవి తయారు చేస్తున్నారు. अपना अपना कुछ न कुछ देते रहते। తమది ఎంతో కొంత ఇస్తూ ఉంటారు. बाप कहते म्यूजियम खोलो, తండ్రి అంటారు మ్యూజియంని తెరవండి, म्यूजियम से बहुतों का कल्याण होगा। మ్యూజియం ద్వారా చాలా మంది కళ్యాణం అవుతుంది. निमित्त हम बनेंगे, నిమిత్తంగా మనం తయారవుతాం, परंतु आशीर्वाद बहुतों की मिलेगी। కానీ ఆశీర్వాదాలు చాలా మందివి లభిస్తాయి. फरुखाबाद वालों ने म्यूजियम तो अभी तक नहीं खोला। ఫరూకాబాద్ వారైతే మ్యూజియంని ఇప్పటి వరకు తెరవలేదు. अच्छा, चैतन्य म्यूजियम खोलेगा तब होगा। మంచిది, చైతన్య మ్యూజియంని తెరిచినట్లయితే అప్పుడు అవుతుందా? స్టూడెంట్ అన్నారు చైతన్య మ్యూజియంని తెరిచారు అని. కళ్యాణం जड़ म्यूजियम से कल्याण नहीं होगा। జడ మ్యూజియం ద్వారా కళ్యాణం అవ్వదా? म्यूजियम खोलो, बहुतों का कल्याण होगा। మ్యూజియంని తెరవండి, చాలా మంది కళ్యాణం అవుతుంది. म्यूजियम के निमित्त हम बनेंगे, మ్యూజియం యొక్క నిమిత్తంగా మనం అవుతాము. आशीर्वाद बहुतों को मिल जाएगी। ఆశీర్వాదం చాలా మందిది లభించేస్తుంది. अज्ञान काल में भी అజ్ఞాన కాలంలోని కూడా जो लेते हैं सो समझते हैं हमें बाप ने दिया। ఎవరైతే తీసుకుంటారో వారు అనుకుంటారు మాకు తండ్రి ఇచ్చారని. समझते हैं कि बाप से 2 मुट्ठी चावल के बदली महल ले लेते हैं। అనుకుంటారు 2 పిడికల్ల చావల్ల బియ్యానికి బదులుగా మెహల్ని తీసేసుకుంటారు. तो ये तो सबसे अच्छा सौदा हुआ ना। అయితే ఇది అన్నింటికంటే మంచి వ్యాపారం అయ్యింది కదా. 2 मुट्ठी चावल का किसका गायन है? 2 పిడికల్ల బియ్యం ఏవైతే ఉన్నాయో అది ఎవరి యొక్క గాయనం అయ్యింది? सुदामा का गायन है। సుదాముడి యొక్క గాయనం అయ్యింది. స్టూడెంట్ కూడా సుదాముని యొక్క గాయనం అన్నారు. फरुखाबाद वाली बात के साथ सुदामा का नाम क्यों जोड़ दिया? ఫరూకాబాద్ పేరుతోని సుదాముడి యొక్క పేరుని ఎందుకు జోడించేశారు? मालिक है, सुदामा तो मालिक नहीं था, वो तो गरीब था। యజమాని అయ్యారు, కానీ సుదాముడైతే యజమాని అవ్వలేదు కదా, అతనైతే బీదవాడయ్యారు కదా. స్టూడెంట్ అన్నారు ఫరూకాబాద్ వైపు వారు యజమానిని ఒప్పుకుంటారు అని. सु माने सुंदर, సు అంటే సుందరం, दाम माने धन संपत्ति, మరియు ధామ్ అంటే ధన సంపత్తి. सुदामा माने సుదామ అంటే के पास ఎవరి దగ్గరైతే सुंदर से सुंदर धन संपत्ति हो। సుందరాతి సుందరమైన ధన సంపత్తి ఉంటుందో. जो भी शास्त्रों में नाम है किस आधार पर पड़े हैं? ఏవైతే పేర్లు శాస్త్రాలలోని ఉన్నాయో అవి దేని ఆధారంగా పడ్డాయి? काम के आधार पर नाम पड़े हैं। పని ఆధారంగా పేర్లు పడ్డాయి. तो बोला అయితే అన్నారు 2 मुट्ठी चावल के बदले महल ले लेते हैं। 2 పిడికిళ్ళ చావళ్ళకి బియ్యానికి బదులుగా మెహల్ని తీసేసుకుంటారు. ये तो सबसे अच्छा हुआ। ఇదైతే చాలా మంచిగా అయ్యింది. ऐसे बाप को तो बहुत लब से याद करना चाहिए। అటువంటి తండ్రినైతే చాలా ప్రేమతోని స్మృతి చెయ్యాలి. तुम अपने लिए राजधानी स्थापन करते हो, మీరు మీకోసం రాజధానిని స్థాపన చేసుకుంటున్నారు. अपन को बनाया है। రాజ తిలకానికి అర్హులుగా స్వయాన్ని చేసుకున్నారు. वो तो भक्ति मार्ग में गाते रहते हैं। వారైతే భక్తి మార్గంలోని పాడుతూ ఉంటారు. ఏంటి? तुलसीदास चंदन घिसे తులసీదాస్ చందన్ గిసే तिलक देत रघुवीर। తిలక దేత రఘువీర్. తులసీదాస్ చందనాన్ని అరగదీశారు, తిలకాన్ని రఘువీరుడు దిద్దారు. परंतु किसी को विश्व की बादशाही का तिलक तो मिलता नहीं है। కానీ ఎవ్వరికి విశ్వం యొక్క చక్రవర్తి అయితే ఎవ్వరికి లభించదు, బాద్షాహి అయితే ఎవ్వరికి లభించదు. तो
तो कहाँ का गायन है? అయితే ఎక్కడి గాయనం? जरूर तुलसीदास की आत्मा ने संगम में తప్పకుండా తులసీదాసుని ఆత్మ సంగమంలోని ज्ञान का चंदन घिसा है। జ్ఞానం యొక్క చందనాన్ని అరగదీశారు. उसकी एवज में उनको विश्व की बादशाही का तिलक దీని ప్రతిఫలంగా విశ్వం యొక్క చక్రవర్తి బాద్షాహి అనేది रघुवीर माना भगवान देते हैं। తిలకం అనేది రఘువీరుడు అంటే భగవంతుడు ఇస్తారు. तो ऐसे बाप को बहुत लव से याद करना అయితే అటువంటి తండ్రిని చాలా ప్రేమతోని స్మృతి చెయ్యాలి. टीचर तो टीच करने के लिए बांधा हुआ है। టీచర్ అయితే టీచింగ్ చేయడానికి బంధింపబడి इसमें ఉన్నారు. कृपा आदि की बात नहीं है। దీనిలోని కృప మొదలుగున్న వాటి యొక్క విషయాలు లేవు. अगर कृपा करने से दे देवे ఒకవేళ కృప చేసేసినట్లయితే ఇచ్చేసినట్లయితే तो सब विश्व के बादशाह बन जावे। అప్పుడు అందరూ విశ్వానికి చక్రవర్తులుగా అయిపోతారు. जो करेगा सो पावेगा। ఎవరు చేస్తారో వారు పొందుతారు. बताते हैं, తండ్రి అయితే మార్గాన్ని చెబుతారు. रहम कृपा ये गुरुओं ने किया है। కృప దయ ఇది గురువులు చేశారు. जो ज्यादा सेवा करता है मालिश करता है उसके ऊपर ఎవరైతే ఎక్కువ సేవని చేస్తారో మాలిష్ని చేస్తారో వారి పైన गुरु कृपा कर देते हैं। గురువు కృప చేసేస్తారు. यहाँ तो गुरु को शरीर ही नहीं है। ఇక్కడైతే గురువుకి శరీరమే లేదు. मालिश क्या करवावेंगे? మాలిష్ని ఏం చేయించుకుంటారు? अपना शरीर ही नहीं है। తమ శరీరమే లేదు, देहभान ही नहीं है। దేహ భానమే లేదు, सुख दुख సుఖ దుఃఖం लेते ही नहीं है। తీసుకోరు. सुख से भी परे तो సుఖం నుండి అతీతం, అప్పుడు दुख से भी परे। దుఃఖం నుండి కూడా అతీతం. गुरुओं ने तुम्हारे ऊपर जो रहम किया कृपा की గురువులు ఏదైతే మీ మీద కృపని చేశారో జాలిని చూపించారో तो तुम देखो कैसे भिखारी बन पड़े। అప్పుడు మీరు చూడండి ఎలా వికారీలుగా అయిపోయారు. अभी बाप तो ओबीडियंट सर्वेंट बन करके आया हुआ। ఇప్పుడైతే తండ్రి ఒబీడియంట్ సర్వెంట్ గా అయి వచ్చి ఉన్నారు. सबको धनवान सुखी स्वर्ग का मालिक बना करके అందరినీ ధనవంతులుగా సుఖీలుగా తయారు చేసి खुद अपने शांति धाम में बैठ जाते। స్వయం తమ శాంతిధామంలోని కూర్చుండిపోతారు. ऐसे बाप को तो बहुत प्यार से याद करना चाहिए। అటువంటి తండ్రినైతే చాలా ప్రేమతోని స్మృతి చెయ్యాలి. मार्ग में बच्चों ने अंजाम किया है। భక్తి మార్గంలోని భక్తులు ప్రతిజ్ఞని చేశారు. बाबा బాబా आप आवेंगे तो हम आपके ही बनेंगे। మీరు ఎప్పుడైతే వస్తారో అప్పుడు మేము మీ వారిగానే అయిపోతాము. భక్తి మార్గంలో పిల్లలు ప్రతిజ్ఞని చేశారు, బాబా మీరు ఎప్పుడైతే వస్తారో అప్పుడు మేము మీ వారిగానే అయిపోతాము. भक्ति मार्ग में जन्म जन्मांतर कितनी बार कितने बच्चों ने अंजाम किया होगा। భక్తి మార్గంలోని ఎన్నిసార్లు పిల్లలు భక్తి మార్గంలోని ఎంతమంది పిల్లలు ఎన్నిసార్లు ప్రతిజ్ఞని చేసి ఉంటారు, ఎన్నిసార్లు ప్రతిజ్ఞని చేశారు. ఇప్పుడు తండ్రి వచ్చి ఉన్నారు. तो अपने अंदर देखना है हम कहीं औरों के तो नहीं बने पड़े हैं। అయితే తమ లోపల చూసుకోవాలి, ఎక్కడైనా మనం ఎవరి వారిగా అయితే అయిపోలేదు కదా. बुद्धि का योग कहीं और तो नहीं लटका पड़ा है। బుద్ధి యొక్క యోగం వేరే వారి మీద అయితే వేలాడిబడి లేదు కదా. कहते थे दूसरा न कोई। అనేవారు రెండో వారు ఎవ్వరూ లేరు అని. अभी बाप कहते माम एकम याद करो। ఇప్పుడు తండ్రి అంటారు నన్నొక్కడినే స్మృతి చెయ్యండి. माम एकम నన్నొక్కడినే माना అనగా मेरे सिवाय कोई और में बुद्धि बार बार नहीं जानी चाहिए। నాలో తప్ప ఇంకెవ్వరిలోని బుద్ధి ఇంకా వెళ్ళకూడదు. ऐसे समझो बाकी तो ये सब मरे पड़े हैं। ఇలా అనుకోండి మిగతా వారందరూ మరణించి ఉన్నారని. मरे पड़े हैं। మరణించి ఉన్నారు. अरे जिंदा है कि मरे पड़े हैं। అరే జీవించి ఉన్నారా లేక మరణించి ఉన్నారా? अरे आज नहीं तो कल ఇప్పుడు కాకున్నా రేపు ये
ये जो बाप के नहीं बनते हैं उनका क्या हाल होगा? ఈ ఎవరైతే తండ్రి వారిగా అవ్వరో వారి యొక్క పరిస్థితి ఏమవ్వనున్నది? हैं? उन सब को शरीर छोड़ करके वापस परम धाम में जाना ही पड़ेगा। వారందరికీ శరీరాన్ని విడిచిపెట్టి తిరిగి పరంధామానికి వెళ్లాల్సి ఉంటుంది. बाप भी पढ़ाते हैं, हम भी पढ़ाते हैं। తండ్రి కూడా చదివిస్తారు, మనం కూడా చదివిస్తాము. जानते हैं ये पढ़ाई पढ़ के पूरा किया తెలుసు ఈ చదువుని చదివి పూర్తిగా చేసినట్లయితే तो ये पुराना शरीर खत्म हो जाएगा। అప్పుడు ఈ పాత శరీరం సమాప్తి అయిపోతుంది. अभी तो पढ़ाई पढ़ाने वाला बाप आया हुआ है, ఇప్పుడైతే చదువుని చదివించేటటువంటి తండ్రి వచ్చి ఉన్నారు. सिर्फ पढ़ना है और बाप को याद करना है। కేవలం చదవాలి, తండ్రిని స్మృతి చెయ్యాలి, दैवी गुण धारण करने हैं। దైవీ గుణాలని ధారణ చెయ్యాలి. जानते हैं తెలుసు रुलेंगे पिलेंगे तो होंगे खराब। ఏడ్చినట్లయితే మొత్తుకున్నట్లయితే చెడిపోతారు. पढ़ेंगे लिखेंगे तो होंगे नवाब। చదివినట్లయితే వ్రాసినట్లయితే నవాబులుగా అవుతారు. ऊंच पद तो पाना है ना। ఉన్నత పదవిని అయితే పొందాలి కదా. पद पाने के लिए అయితే ఉన్నత పదవిని పొందడం కోసం एक रस अवस्था होनी चाहिए। ఏక రసావస్థ ఉండాలి. अच्छा, మంచిది. मीठे मीठे सिकील दे बच्चों को रूहानी बाप दादा का याद प्यार गुड नाइट और नमस्ते। మంచిది. మధురాతి మధురమైన సికిల్ దే పిల్లలకి ఆత్మిక బాప్దాద యొక్క ప్రియ స్మృతులు, గుడ్ నైట్ మరియు నమస్తే. अगला रात्रि क्लास తరువాత రాత్రి క్లాస్ 5 मई 1968। 5 మై 1968. बच्चों के पास जितने समाचार आते हैं పిల్లల దగ్గరకి ఎన్ని సమాచారాలు వస్తాయి? उतने सच्चाई के समाचार और कोई के पास नहीं आते। ఇంకంత సత్యమైన సమాచారాలు ఇంకెవ్వరి దగ్గరికి రావు. क्योंकि जैसे बाप सृष्टि का मालिक है, ఎందుకంటే ఏ విధంగా అయితే తండ్రి సృష్టి యొక్క యజమాని అయ్యారో, क्योंकि सृष्टि के आदि मध्यंत को जानते हैं, ఎందుకంటే సృష్టి యొక్క ఆది మధ్యాంతం గురించి తెలుసు, वैसे बच्चों के पास भी सृष्टि के आदि मध्यंत का समाचार आता है। అదే విధంగా పిల్లల దగ్గరికి కూడా సృష్టి యొక్క ఆది మధ్య అంతం యొక్క సమాచారాలు వస్తూ ఉంటాయి. इसलिए इन बच्चों को सुदर्शन चक्रधारी कहते हैं। అందువలనే ఈ పిల్లలని స్వదర్శన చక్రధారీలు అని అంటారు. बाप को भी जानते हैं తండ్రికి కూడా తెలుసు, और रचना के తండ్రిని आदि కూడా मध्यंत को भी తెలుసుకుంటారు. जानते हैं। తండ్రి గురించి కూడా తెలుసు మరియు రచన యొక్క ఆది మధ్య అంతం గురించి కూడా తెలుసు. सिर्फ चक्कर को जानने से नई दुनिया की चक्रवर्ती राजा बन सकते हैं। కేవలం చక్రం గురించి తెలుసుకున్నట్లయితే కొత్త ప్రపంచం యొక్క చక్రవర్తిగా అవ్వచ్చు. बच्चे जानते हैं పిల్లలకి తెలుసు कि हम बाप से ये चक्रवर्ती पद प्राप्त कर रहे हैं। మనం తండ్రి ద్వారా చక్రవర్తి ఈ పదవిని పొందుతున్నాం. बाप आकर के नर से नारायण बनाने का ज्ञान देते हैं। తండ్రి వచ్చి నరుడి నుంచి నారాయణుడిగా అయ్యేటటువంటి జ్ఞానాన్ని ఇస్తారు. क्या ఏంటి? ऐसे नहीं आते हैं ज्ञान सुना के चले जाते हैं फिर हम नर से नारायण बनते रहते हैं? नहीं, అలా ఏమీ కాదు. వస్తారు, జ్ఞానాన్ని వినిపిస్తారు మరియు మనంతట మనం నరుడి నుంచి నారాయణుడిగా, నారి నుంచి లక్ష్మిగా అవుతాము అని. అలా ఏమీ కాదు. बाप आते हैं తండ్రి और వస్తారు आकर के नर से नारायण बनने का ज्ञान देते हैं। మరియు వచ్చి నరుడి నుంచి నారాయణుడిగా అయ్యేటటువంటి జ్ఞానాన్ని ఇస్తారు. उसके लिए क्या करना पड़ता है? దానికోసం ఏం చెయ్యాల్సి వస్తుంది? తండ్రికి ज्ञान देने के बाद జ్ఞానాన్ని पतितों ఇచ్చిన को తర్వాత పతితులని पावन बनाना पड़ता है। పావనంగా తయారు చేయాల్సి వస్తుంది. पतित पहले शरीर बनते हैं పతితంగా మొదట శరీరం అవుతుందా या आत्मा बनती है? లేక ఆత్మ తయారవుతుందా? आत्मा पतित बनी है ఆత్మ तो आत्मा को ही పతితంగా తయారయ్యింది. అప్పుడు पहले पावन बनाते। ఆత్మనే మొదట పావనంగా తయారు చేస్తారు. बच्चे जानते हैं పిల్లలకి తెలుసు
अभी बाप हमको नारायण बनने का ज्ञान दे रहे हैं। ఇప్పుడు తండ్రి మనకి నారాయణుడిగా అయ్యేటటువంటి జ్ఞానాన్ని ఇస్తున్నారు. आत्मा जब तक प्योर नहीं हुई है ఆత్మ ఎంతవరకు అయితే ప్యూర్ గా అవ్వదో तो हम ये पवित्र बन नहीं सकते। అప్పుడు మనం ఈ పవిత్రంగా తయారవ్వలేము. इसलिए बाप याद की यात्रा सिखला रहे हैं। అందువలనే తండ్రి యాది యొక్క యాత్రని నేర్పిస్తున్నారు. अपन को आत्मा समझ बाप को याद करे। తండ్రిని స్వయాన్ని ఆత్మ అనుకుని తండ్రిని స్మృతి చెయ్యాలి. तो पाप भस्म हो जाते। అప్పుడు పాపాలు భస్మం అవుతాయి. देवान में रह करके बाप को याद करना चाहेंगे దేహ అభిమానంలో ఉండి తండ్రిని స్మృతి చెయ్యాలి అని అనుకున్నట్లయితే तो देवान भी बढ़ेगा అప్పుడు దేహ భానం కూడా పెరుగుతుంది మరియు होंगे। పాపాలు కూడా భస్మం अपन అవ్వవు. को आत्मा समझते हुए స్వయాన్ని ఆత్మ అనుకుంటూ साकार में आए हुए निराकार बाप को याद करने से సాకారంలో వచ్చినటువంటి నిరాకారుణ్ణి స్మృతి చేస్తూ ఉన్నట్లయితే पाप भस्म हो जाएंगे योगाग्नि में। పాపాలు భస్మం అయిపోతాయి యోగాగ్ని ద్వారా. ये ज्ञान मिलता ही है कल्प के पुरुषोत्तम संगम युग पर। ఈ జ్ఞానం లభిస్తుంది కల్పం యొక్క పురుషోత్తమ సంగం యుగంలోని. इस संगम युग पर आस्तिक भी बनते हैं ఈ సంగం యుగంలోని ఆస్తికులుగా కూడా అవుతాము. और बाप को रचना को जानने से మరియు తండ్రిని రచనని తెలుసుకున్న కారణంగా తెలుసుకున్నట్లయితే त्रिकालदर्शी भी बनते हैं। త్రికాలదర్శులుగా కూడా అవుతాము. बच्चों को अभी याद आया है పిల్లలకి ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. ये सृष्टि का चक्कर पूरा हुआ। ఈ సృష్టి యొక్క చక్రం పూర్తి అయ్యింది. चक्कर पूरा हुआ तो क्या होना है? చక్రం పూర్తి అయినట్లయితే ఏమవ్వాలి? अभी ये पुरानी दुनिया ఇప్పుడు ఈ పాత ప్రపంచం कलाश होनी है। సమాప్తవ్వనున్నది. इससे फिर क्या होगा? దీని ద్వారా మళ్ళీ ఏమవుతుంది? अगर ये बुद्धि में आ जाए कि ये पुरानी दुनिया ఒకవేళ ఇది బుద్ధిలోకి వచ్చేసినట్లయితే ఈ పాత ప్రపంచం कलाश होनी है तो సమాప్తవ్వనున్నది, అప్పుడు क्या होगा? ఏమవుతుంది? वैराग आ जाएगा। వైరాగ్యం వచ్చేస్తుంది. बुद्धि को टिकाने का ये बहुत बड़ा साधन है। బుద్ధి స్థిరంగా చేసుకునేందుకు ఇది అతిపెద్ద సాధనం. क्या? ఏంటి? एक तो अभ्यास, ఒకటి అభ్యాసం. बार बार बाप की याद में टिकने का अभ्यास करना। మాటి మాటికి తండ్రి యొక్క యాదులోని స్థిరమయ్యేటటువంటి అభ్యాసాన్ని చెయ్యాలి. और दूसरा మరియు రెండోది दुनिया से ఈ वैराग लाना। ఈ ప్రపంచం నుండి వైరాగ్యాన్ని తీసుకురావాలి. बेहद का वैराग्य బేహద్దు వైరాగ్యం सन्यासी नहीं कर सकते। సన్యాసులు చెయ్యలేరు. क्यों? ఎందుకు? क्योंकि उनका तो सिर्फ हद का वैराग है। ఎందుకంటే వారిది కేవలం హద్దు యొక్క వైరాగ్యం. तुम तो प्रवृत्ति मार्ग वाले हो। మీరైతే ప్రవృత్తి మార్గం వారు. तुम प्रवृत्ति में रहते हुए भी మీరు ప్రవృత్తంలో ఉంటూ सब कार्य करते हुए भी అన్ని పనుల్ని చేస్తూ ఉంటూ बुद्धि से బుద్ధితోని सारी दुनिया से वैराग करते हो। మొత్తం ప్రపంచం నుండి వైరాగ్యాన్ని చేస్తారు. तो समझो निवृत्ति मार्ग वालों का धर्म ही अलग है। అనుకోండి, అప్పుడు నివృత్తి మార్గం వారి యొక్క ధర్మమే వేరయ్యింది और तुम्हारा धर्म మరియు మీ యొక్క ధర్మం अलग है। వేరు. पुराने विश्व का संन्यास పురాతన విశ్వం యొక్క సన్యాసం और तुम्हारी बुद्धि में नई दुनिया की याद रहती। మరియు మీ బుద్ధిలోని కొత్త ప్రపంచం స్మృతి ఉంటుంది. उनकी बुद्धि में नई दुनिया की याद रहती है क्या? వారి బుద్ధిలోని కొత్త ప్రపంచము స్మృతి ఉంటుందా ఏంటి? वो तो समझते हैं వారైతే అనుకుంటారు स्वर्ग के सुख స్వర్గం యొక్క సుఖం काग विष्टा समान। కాగిరెట్ట సమానం. उनकी बुद्धि में बात बैठती नहीं है। వారి బుద్ధిలోని విషయం కూర్చోదు. तुमको तो नई दुनिया की याद रहती है। మీకైతే కొత్త ప్రపంచం యొక్క స్మృతి ఉంటుంది. बाप याद रहता है, తండ్రి జ్ఞాపకం बाप का ఉంటారు. वर्षा याद रहता है। తండ్రి యొక్క వారసత్వం స్మృతి ఉంటుంది. तो तुम प्रवृत्ति मार्ग के हुए ना। అయితే మీరు ప్రవృత్తి మార్గం వారయ్యారు కదా.
प्रवृत्ति मार्ग में बच्चे बाप के घर में जन्म लेते हैं तो ప్రవృత్తి మార్గంలో పిల్లలు తండ్రి ఇంట్లో జన్మను తీసుకున్నట్లయితే అప్పుడు వారికి उनको क्या याद रहता है? ఏం జ్ఞాపకం ఉంటుంది? बाप याद आता है, बाप का वर्षा भी याद आता है। తండ్రి స్మృతికి వస్తారు మరియు తండ్రి యొక్క వారసత్వం జ్ఞాపకం వస్తుంది. बाप कहते हैं తండ్రి అంటారు, मैं आता ही संगम पर। నేను సంగమంలోనే వస్తాను. जब पुरानी दुनिया भस्म होने वाली होती है ఎప్పుడైతే పాత ప్రపంచం భస్మం అవ్వనున్నదో और नई दुनिया మరియు కొత్త ప్రపంచం రానున్నది అవుతుందో, तो पुरानी दुनिया का पूरा संन्यास चाहिए। అయితే పాత ప్రపంచం యొక్క సన్యాసం పూర్తిగా కావాలి. पूरा पुरानी दुनिया का संन्यास बुद्धि में बैठेगा పూర్తిగా పాత ప్రపంచం యొక్క సన్యాసం బుద్ధిలోని కూర్చున్నట్లయితే तो नई दुनिया का पूरा नक्शा बुद्धि में आ जाएगा। అప్పుడు కొత్త ప్రపంచం యొక్క పూర్తిగా మ్యాప్ అంతా ప్లాన్ అంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. तुम पूरा ही नई दुनिया में चले जाएंगे। మీరు పూర్తిగా కొత్త ప్రపంచంలోకి एक వెళ్ళిపోతారు. कला कम नई दुनिया में नहीं आवेंगे। ఒక్క కళ కొత్త ప్రపంచంలోకి రారు, ఒక్క కళ తక్కువ ప్రపంచంలోకి రారు. चौथाई कला कमती दुनिया में नहीं आवेंगे। నాలుగవ భాగం యొక్క ప్రపంచంలోకి రారు. पूरा ही नई दुनिया में आवेंगे। పూర్తిగా కొత్త ప్రపంచంలోకి వస్తారు. तो पक्का करो, అయితే పక్కాగా చేసుకోండి. इन आँखों से जो कुछ देखते हैं ఈ నేత్రాలతోని ఏదైతే చూస్తామో वो सब అదంతా विनाश होने वाला है। వినాశనం అవ్వనున్నది. तो इन आँखों को फोड़ दे। అయితే ఈ నేత్రాలని పొడి చేసుకోవాలి. सूरदास ने तो इन आँखों को फोड़ दिया था। సూరదాసుడైతే ఈ నేత్రాలని పొడి చేసుకున్నారు. फिर उनको तो नई दुनिया नहीं मिली। మరి అప్పుడు వారికైతే కొత్త ప్రపంచం లభించలేదు. है इन आँखों को फोड़ दे तो अंदर की आँख से पुरानी दुनिया देखती रहेंगी। ఈ నేత్రాలని పొడి చేసుకున్నట్లయితే లోపల నేత్రాలతోని పాత ప్రపంచాన్ని చూస్తూ ఉంటారు. जैसे धृतराष्ट्र क्या करता था, ఏ విధంగాను అంటే ధృతరాష్ట్రుడు ఏం చేసేవాడు? बाहर की आंखें फूटी हुई थी, బయట నేత్రాలు ఉండేవి కాదు, फिर अंदर की आंख से మరియు లోపల నేత్రాలతోని मान सम्मान दुनिया की बातें याद आती रहती। గౌరవ మర్యాదల ప్రపంచం అనేది జ్ఞాపకం వస్తూ ఉండేది. मान सम्मान दुनिया की बातें याद आती रहती। घर के सगे संबंधी याद आते रहे। ఇంటి యొక్క అసలైన సంబంధీయులు జ్ఞాపకం వస్తూ ఉండేవారు. तो फिर क्या करना है? అప్పుడు మరి ఏం చెయ్యాలి? इन आँखों से पुरानी दुनिया को देखना ही नहीं है। ఈ నేత్రాలతోని పాత ప్రపంచాన్ని చూడనే కూడదు. अंदर की आँख से बाप ने हमको नई दुनिया का ज्ञान दिया हुआ है। లోపల నేత్రాల ద్వారా మనకి తండ్రి కొత్త ప్రపంచం యొక్క జ్ఞానాన్ని ఇచ్చి ఉన్నారు. हम नई दुनिया को देखे, మనం కొత్త ప్రపంచాన్ని చూడాలి. नई दुनिया का ये नक्शा बुद्धि में आना चाहिए। కొత్త ప్రపంచం యొక్క మ్యాపే ప్లానే బుద్ధిలోకి రావాలి. कि हमारी नई दुनिया में ఏమనంటే మన కొత్త ప్రపంచంలోని क्या स्टेज होगी। ఏం స్టేజ్ అనేది ఉంటుంది. बच्चों को विनाश का साक्षात्कार भी हुआ है। పిల్లలకి వినాశనం యొక్క సాక్షాత్కారాలు కూడా అయ్యాయి. परंतु नई दुनिया तो नहीं आई కానీ కొత్త ప్రపంచం అయితే రాలేదు. है। अरे बच्चों को यज्ञ के आदि में कितने बच्चों को అరే పిల్లలకి యజ్ఞం ఆదిలోని ఎంతమంది పిల్లలకి विनाश का साक्षात्कार हुआ। వినాశనం యొక్క సాక్షాత్కారాలు అయ్యాయి. साक्षात्कार में సాక్షాత్కారాల్లోని दुनिया का विनाश देखा ना। ఈ పాత ప్రపంచం యొక్క వినాశనాన్ని చూశారు కదా, फिर మళ్ళీ प्राप्ति क्यों नहीं हुई? ప్రాప్తి ఎందుకు అవ్వలేదు? नहीं, కాదు, साक्षात्कार अपने आप हुआ। సాక్షాత్కారాలు వాటంతటవే అయ్యాయి. अब बाप ने कराया లేక తండ్రి చేయించారు.
या कहे ड्रामा प्लान अनुसार हुआ, లేకుంటే అనడం జరుగుతుంది డ్రామా ప్లాన్ అనుసారంగా అయ్యాయని. परंतु కానీ मेहनत से కష్టంతోని అవ్వలేదు. यहाँ तो तुमको अपनी पढ़ाई की खुद मेहनत करनी है. ఇక్కడైతే మీకు మీ చదువుది స్వయం కష్టం చేసుకోవాలి. बुद्धियोग से साक्षात्कार करना है. బుద్ధి యోగంతోని సాక్షాత్కారాలను చేసుకోవాలి. ये पढ़ाई बुद्धियोग की है, ఈ చదువు బుద్ధి యోగంది. तो बुद्धि की तीसरी आंख से साक्षात्कार हो అయితే బుద్ధి యొక్క 3వ నేత్రంతోని సాక్షాత్కారాలు అవ్వాలి. कि कैसे नई दुनिया आने वाली है और कैसे पुरानी दुनिया का ఏమనంటే ఎలా కొత్త ప్రపంచం రానున్నది, ఎలా పాత ప్రపంచం विनाश होने वाला है. వినాశనం అవ్వనున్నది. ये कोई भक्ति मार्ग नहीं है. ఇదేమి భక్తి మార్గం ఏమీ కాదు. भक्ति मार्ग में तो साक्षात्कार होता है. భక్తి మార్గంలో సాక్షాత్కారాలు అవుతాయి. అప్పుడు అనేసుకుంటారు మాకు భగవంతుడు లభించేశారని. सब कुछ मिल गया, అన్నీ లభించేశాయి. परंतु मिलता तो కానీ कुछ भी नहीं है. ఏమీ లభించవు. भक्ति मार्ग में अनेकों को याद करना पड़ता है. భక్తి మార్గంలోని అనేకుల్ని స్మృతి చేయాల్సి వస్తుంది. यहाँ तो ऐसी बात नहीं है. ఇక్కడైతే అటువంటి విషయం यहाँ లేదు. तो प्रैक्टिस करनी है. ఇక్కడైతే ప్రాక్టీస్ ని और చెయ్యాలి. सबको भूलना అందరినీ ఇంకా మర్చిపోవడం और एक बाप को మరియు ఒక్క తండ్రిని याद करना. స్మృతి చెయ్యడం. भक्ति मार्ग में तो पूजा करनी पड़ती है. భక్తి మార్గంలోనైతే పూజని చెయ్యాల్సి వస్తుంది. भांति भांति की मूर्तियों को पूजेंगे, రకరకాల విగ్రహాలని పూజిస్తాము. मंदिरों में जावेंगे, మందిరాల్లోకి వెళ్తాము, తీర్థాలకి వెళ్తాము. लौकिक बाप के होते हुए भी లౌకిక తండ్రి ఉంటూ కూడా पारलौकिक बाप को भक्ति मार्ग में कहते थे बाबा. పారలౌకిక తండ్రికి భక్తి మార్గంలోని అనేవారిమి బాబా आप आवेंगे మీరు వచ్చినట్లయితే तो हम आपका बन करके అప్పుడు మేము మీ వారిగా అయ్యి आपसे ही वर्षा लेंगे. మీతోనే వారసత్వాన్ని తీసుకుంటాము. अभी देखो बाप आया हुआ है. ఇప్పుడైతే చూడండి తండ్రి వచ్చి ఉన్నారు. एक कान से सुनते हैं ఒక చెవితోని వింటారు और दूसरे कान से మరియు రెండో చెవితోని निकाल देते हैं. విడిచిపెట్టేస్తారు. ज्ञान और भक्ति का ड्रामा में नूद है. జ్ఞానం భక్తిది డ్రామాలో ఇమిడి ఉంది. क्या नूद है? ఏమి ఇమిడి ఉంది? आधा कल्प ज्ञान की प्रारब्ध है అర్ధకల్పం జ్ఞానం యొక్క ప్రారబ్ధం और आधा कल्प మరియు అర్ధకల్పం भक्ति मार्ग चलता है. భక్తి మార్గం నడుస్తుంది. ज्ञान से विश्व का मालिक बन जाते हैं. జ్ఞానంతోని విశ్వానికి యజమానులుగా అయిపోతారు. ज्ञान से भक्ति विश्व का मालिक बन जाते हो. జ్ఞానంతోని విశ్వానికి యజమానులుగా తయారైపోతారు. विश्व का मालिक एक बनेगा విశ్వానికి యజమాని ఒక్కరవుతారా कि सारे ही बन जाते हैं. లేక అందరూ తయారైపోతారా? एक बनेगा तो ज्ञान लेने का फायदा क्या हुआ? ఒక్కరవుతారు అని స్టూడెంట్ ఏదో అన్నారు. ఒక్కరైనట్లయితే జ్ఞానం తీసుకునేటటువంటి ఫలితం ఏముంది? हाँ? हाँ, यथा राजा तथा प्रजा. స్టూడెంట్ ఏదో అన్నారు. యథా రాజా తథా ప్రజ. वहाँ प्रजा भी जो होती है, అక్కడ ప్రజలు కూడా ఎవరైతే ఉంటారో, जैसे परिवार के बच्चे होते हैं, ఎలా అయితే పరివారంలో పిల్లలు ఉంటారో अपने माँ बाप को प्यार करते हैं, తమ అమ్మ నాన్నలని ప్రేమిస్తారో सब कुछ अर्पण करते हैं. అన్ని అర్పణ చేస్తారు. बाप बच्चों को सब कुछ अर्पण करने के लिए तैयार रहता है. తండ్రి పిల్లల కోసం అన్ని అర్పణ చేయడం కోసం రెడీగా ఉంటారు. सुख दुख में సుఖ దుఃఖంలోని साथ देता है. తోడునిస్తారు. ऐसे ही అదే విధంగా वहाँ प्रजा में అక్కడ और ప్రజల్లోని लक्ष्मी नारायण में ऐसी आत्मीयता होगी మరియు లక్ష్మీనారాయణలోని అటువంటి ఆత్మీయత ఉంటుంది. कि प्रजा ఏమనంటే ప్రజలు आई नहीं दिखाई पड़ेगी పరాయి వారిగా కనిపించరు.
और प्रजावर्ग को మరియు ప్రజావర్గంకి राजा भी రాజా కూడా कोई पराया नहीं दिखाई पड़ेगा। और ఏమీ పరాయి వారిగా కనిపించరు। మరియు आज के राजा ఈ రోజుల్లోని రాజులు प्रजा की सारी धन संपत्ति खींच लो, ప్రజల యొక్క మొత్తం ధన సంపత్తిని అంతటినీ లాగేసుకోండి, विदेशी बैंक में भेज दो, విదేశీ బ్యాంకుల్లోకి పంపించేయండి, प्रजा को मर जाने दो। ప్రజల్ని మరణించనివ్వండి। तो बहुत अंतर है नई दुनिया में అయితే చాలా తేడా ఉంటుంది కొత్త ప్రపంచంలోని और మరియు पुरानी दुनिया में। పాత ప్రపంచంలోని। भक्ति से భక్తితోని सारे विश्व का तुम गुलाम बन जाते हो, మొత్తం విశ్వానికి మీరు దాసులుగా అయిపోతారు, బానిసలుగా। और ज्ञान से మరియు జ్ఞానంతోని तुम मालिक बन जाते हो। మీరు యజమానులుగా తయారైపోతారు। वहाँ नई दुनिया में प्रकृति भी तुमको रिगार्ड देगी, అక్కడ కొత్త ప్రపంచంలోని ప్రకృతి కూడా మీకు రిగార్డునిస్తుంది। यहाँ तो प्रकृति भी तामसी बन करके तुमको ठोकरें लगाती है। ఇక్కడైతే ప్రకృతి మీకు తామసీగా అయ్యి ఎదురు దెబ్బల్ని కొడుతూ ఉంటుంది। फ्लड आता है వరద వచ్చినట్లయితే तो कितने बोड़म बोड़ हो जाते हैं। అప్పుడు ఎంత మునిగిపోతూ ఉంటుంది। आग लगती है तो कितना नुकसान हो जाता है। అగ్ని ఒకవేళ అంటుకున్నట్లయితే ఎంత నష్టం అయిపోతుంది। बरसात होती है तो कितना नुकसान हो जाता है। వర్షం కురిసినట్లయితే ఎంత నష్టం అయిపోతుంది। तूफान आते हैं तो कितना नुकसान हो जाता है। తుఫాన్లు వచ్చినట్లయితే ఎంత నష్టం అయిపోతుంది। वहाँ नई दुनिया में అక్కడ కొత్త ये ప్రపంచంలోని प्रकृति के कोई भी प्रकोप नहीं होंगे, ఈ ప్రకృతి యొక్క ఏమి ప్రకోపాలు ఉండవు। क्योंकि तुम तो ఎందుకంటే మీరైతే अपने शरीर के 5 तत्वों पर ही తమ శరీరం యొక్క పంచతత్వాల మీదనే विजय पाए लेते हो। విజయాన్ని పొంది ఉంటారు। तो जिसकी अपने ऊपर विजय हो गई, ఎవరికైతే తమ మీద విజయం అయిపోతుందో, अपनी इंद्रियों पर विजय हो गई, తమ ఇంద్రియాల మీద విజయం అయిపోతుందో, वो सारे विश्व के ऊपर వారు మొత్తం విశ్వం మీద विजयी बन जाता है। విజయులుగా అయిపోతారు। यहाँ तो देखो प्रकृति भी दुख देती रहती। ఇక్కడైతే చూడండి ప్రకృతి కూడా దుఃఖాన్ని ఇస్తూ ఉంటుంది। ओम शांति। ఓం శాంతి।